మొట్టమొదట నేను మీతో సంభాషించే అవకాశాన్ని నాకిచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. గ్లోబలైజేషన్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా విజ్ఞానశాస్త్రానికి చెందిన విద్యార్థిగా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను నా వ్యాఖ్యానానికి ముందే చెబుతున్నాను, నేను ఆర్థిక శాస్త్రం విద్యార్థిని కాదు. నేనెప్పుడు ఎకనామిక్స్ చదవలేదు. మేనేజ్మెంట్ను గురించి నాకు గొప్పగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే అగ్రిమెంట్స్, ట్రేడ్ల విషయంలో మరీ లోతుగా నేను అధ్యయనం చేయలేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతోందో ఒక చిత్తశుద్ధితో కూడిన విద్యార్థిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వగైరా వగైరా మాటలు వినపడుతూ ఉన్నాయి. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో కూడా ఈ గ్లోబలైజేషన్, మార్కెటైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి మాటలు వినపడుతూ ఉన్నాయి. ఐరోపా ఖండంలోని దేశాలలో కూడా కొన్ని దేశాలలో ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పోర్చుగల్ వంటి బీద దేశాలలో, దక్షిణ ప్రాచ్య దేశాలలో కూడా ఇవే అంశాలను గురించి చర్చిస్తూ ఉంటారు. ఈ విషయానికి గొప్ప ఉదాహరణగా సోవియట్ రష్యాను గురించి చెప్పుకోవచ్చు. అక్కడ కూడా గ్లోబలైజేషన్ జరిగింది 1986లో. అక్కడ జరిగిన గ్లోబలైజేషన్కు వారు ఉపయోగించిన పేరు గ్లాస్నోస్ట్ మరియు పెరెస్త్రోయికా. గ్లాస్నోస్ట్ అంటే గ్లోబలైజేషన్, పెరెస్త్రోయికా అంటే లిబరలైజేషన్. ఇలా వారి దగ్గర జరిగింది, మన దగ్గర జరుగుతూ ఉంది. మరి ప్రపంచంలోని ఇతర దేశాలలో ఏం జరిగింది, మన దగ్గర ఏం జరుగుతోంది అన్న అంశాలపై మీతో కొన్ని భావాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. లాటిన్ అమెరికాకు చెందిన దేశాలలో మనకంటే 20 సంవత్సరాలకు ముందే గ్లోబలైజేషన్ ప్రారంభమైంది. 1970 ప్రాంతాల్లో లాటిన్ అమెరికా దేశాలలో గ్లోబలైజేషన్ ప్రారంభమైంది. 1980 ప్రాంతాల్లో అది చాలా ఉద్ధృత రూపం దాల్చింది. ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఇది ఒక రకమైన ప్రిస్క్రిప్షన్. దీనిని అక్కడి ప్రభుత్వాలు తమ ఇంట్యూషన్తో తయారుచేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నిజానికి ఈ మొత్తం ప్యాకేజ్ అంతా డిక్టేటెడ్. ఈ గ్లోబలైజేషన్ మరియు లిబరలైజేషన్ల విషయంలో వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్లకు చెందిన కొందరు వ్యక్తులుంటారు. అక్కడ ఒక విధమైన లాబీ ఉంది. అక్కడ ఆర్థిక తత్వవేత్తలకు చెందిన ఒక స్కూల్, ఒక భావజాలం ఉంది. అక్కడి నుంచి వ్యక్తమైనవివి. అక్కడ కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలుంటాయి. మీరు ఎప్పుడు గ్లోబలైజేషన్ చేసినట్లు, ఏ విధంగా ఉంటే మీరింకా గ్లోబలైజ్డ్ కానట్లు. ఒక్కోసారి నాలో నాకే నవ్వొస్తూ ఉంటుంది. మనం బహుశా 91కు ముందు గ్లోబల్ కాదు, 91 తరువాత గ్లోబల్ అయ్యాం. గ్లోబల్ ఎలా అయ్యాం? మనము మన కరెన్సీని డివాల్యుయేషన్ చేశాం. మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఆయనన్నారు, గ్లోబలైజేషన్ కోసం భారతదేశం యొక్క కరెన్సీని డివాల్యుయేషన్ చేయడం ఎంతో అవసరం. ఒకరోజు ఈ అభిప్రాయాన్ని చెప్పారు. తరువాతి రోజే పత్రికల్లో ఇలా చేయబోవడం లేదు అని చెప్పారు. మూడవ రోజే చేసేశారు. మన్మోహన్ సింగ్ స్థాయిలోని ఒక వ్యక్తి విషయంలో ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. జూలై 2వ తేదీన నేను చేస్తాను కొద్దిగా, 12-13% వరకు, అంతకుమించి చేయను. 3వ తేదీ పత్రికలో చూస్తే 12-13% మించి ఉండదు అన్న వార్త వస్తుంది. 4వ తేదీ చూసేసరికి 23% వరకు అయిపోయి ఉంటుంది. ఇది డైరెక్ట్గా జరిగినది. ఇక ఇండైరెక్ట్గా జరిగినది కూడా కలిపి చూస్తే అది 30-35% మించి జరిగింది. ఆ సమయంలోనే 91లో. కాబట్టి బహుశా మనం మొదట్లో డివాల్యుయేషన్ చేయక మునుపు గ్లోబల్ కాదు, డివాల్యుయేషన్ చేసిన తరువాత గ్లోబల్ అయ్యాం. ఆ తరువాత వారు మరో ప్రిస్క్రిప్షన్ సూచించారు. మీరు మరింత గ్లోబల్ కానున్నారు. ఎప్పుడు? ముందుగా మీరు మీ ఇంపోర్ట్ డ్యూటీలను తీసివేయాలి. అలా ఇంపోర్ట్ డ్యూటీలను ఎత్తివేశారు. ఇక మరింత గ్లోబల్ అయినట్టుగా భావించారు. ఇక వారు సూచించిన 3వ అంశమేమిటంటే, మీ యొక్క సోషల్ ఎక్స్పెండిచర్ను క్రమక్రమంగా తగ్గిస్తూ పోండి. ప్రభుత్వము సామాజిక వ్యయాన్ని గురించి ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. ఎడ్యుకేషన్పై మీ ఖర్చును తగ్గించండి, హెల్త్పై మీ ఖర్చును తగ్గించండి, హైజీన్ గురించి మీరు ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు, శానిటేషన్పై మీ ఖర్చును తగ్గించండి.
ఇటువంటివన్నీ తగ్గుతూ పోవడంతో మనం మరింత గ్లోబలైజ్ అయినట్లుగా విశ్వసిస్తూ వచ్చాం. తరువాత ఒకరోజు ఏం జరిగిందంటే, నేను మన్మోహన్ సింగ్ గారి లెక్చర్ విన్నాను. ఆయన అన్నారు, మనం మరింత గ్లోబలైజ్ కావడానికి గాను ఫారిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను భారతదేశంలోకి నిరాటంకంగా స్వాగతించవలసి ఉంటుంది. అవి రానంతవరకు మన దేశంలో గ్లోబలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కాదు అన్నారు. అది కూడా మనం చేశాం. దానితో విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం తలుపులు తెరుచుకుంది, షేర్ మార్కెట్కు ద్వారం తెరుచుకుంది. ఇలా మనం మరింత గ్లోబలైజ్ అయినట్లుగా భావిస్తూ వచ్చాం. ఇలా జరిగి ఈరోజు 1997లో ఈ స్థితిలో ఉన్నాం. ఇంతకీ ఆబ్జెక్టివ్గా జరిగిందేమిటో ఒకసారి పరిశీలించి చూద్దాం. గత 5-6 సంవత్సరాలలో మన దేశంలో ఎటువంటి మార్పులు సంభవించాయి అన్నదానిని గురించి మన ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను పార్లమెంటులో కొన్ని ప్రశ్నలు వేయించాను, లోక్సభలో, ఈ గ్లోబలైజేషన్కు సంబంధించి. గ్లోబలైజేషన్ను సమర్థిస్తూ కొన్ని హేతువులున్నాయి. ఉదాహరణకు మొదటి హేతువేమిటంటే, మనకు పెట్టుబడి చాలా అవసరం, భారతదేశంలో పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి, కనుక విదేశీ పెట్టుబడులు రానంతవరకు, ఫారిన్ క్యాపిటల్ రానంతవరకు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ జరుగనంతవరకు, ఎఫ్డిఐ రానంతవరకు ఈ దేశానికి మేలు జరిగే అవకాశమే లేదు. ఇది పెట్టుబడులకు సంబంధించి. ఇక వారు చెప్పే రెండవ విషయమేమిటంటే, మన దేశంలో టెక్నాలజీ బాగా వెనుకబడి ఉంది, కాబట్టి టెక్నాలజీ మనకు రావాలంటే ఎఫ్డిఐకి మీరు తలుపులు తెరవాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడే మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఇక వారు చెప్పే మూడవ విషయం, మన దేశంలో ఎగుమతులు బాగా తక్కువగా ఉన్నాయి, మల్టీనేషనల్స్ రానంతవరకు మన ఎగుమతులు పెరిగే అవకాశమే లేదు, కాబట్టి వారిక్కడ విచ్చలవిడిగా ఆడుకునే విధంగా మీరు వారికి అనుమతివ్వాలి. వారిపై ఎటువంటి నిర్బంధమూ ఉండకూడదు. నాలుగవ కారణం, మన దేశంలో ఉద్యోగావకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి, కాబట్టి విదేశీ కంపెనీలు వస్తే, ఫారిన్ కంపెనీస్ వస్తే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకా ఇటువంటివే మరో 2-3 హేతువులున్నాయి. మన ఎకానమీ సస్టైనబుల్గా తయారవుతుంది, వగైరా వగైరా. ఇవే హేతువులను గత 5-6 ఏళ్లుగా నేను ఆబ్జెక్టివ్గా ఫాలో చేస్తూ ఉన్నాను. ఉదాహరణకు, నేను లోక్సభలో ఒక ఎంపీ ద్వారా ఒక ప్రశ్నను అడిగించాను. మీరు ప్రభుత్వాన్నడగండి, 91 తరువాత, గ్లోబలైజేషన్ తరువాత జూన్ 97 వరకు భారతదేశానికి ఎంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పిందంటే, పార్లమెంట్లో, మేము ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సైన్ చేసిన ఎంఓయూస్, ప్రపోజల్స్ ఏవైతే సైన్ చేశామో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా ఏ ప్రపోజల్స్ సైన్ అయ్యాయో, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయో, అవి దాదాపు 94,000 కోట్ల విలువగలిగినవి. ఇలా సమాధానమొచ్చింది. నేనన్నాను, ఇది పూర్తిగా తప్పుత్రోవ పట్టించేది. మీరు ఎవరిని వెర్రివాళ్లను చేయాలని చూస్తున్నారు? 94,000 కోట్ల రూపాయల ఎంఓయూస్ సైన్ అయ్యాయి అని నమ్మించి మీరు ఎంపీలను మూర్ఖులను చేయవచ్చు. నేను తిరిగి రెండవ ప్రశ్న వేయించాను. ఆ ఎంపీతో చెప్పాను, ఇవి వాస్తవాలు కాదు, ఇవి సరియైన సమాధానాలు కాదు, వారు అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి యాక్చువల్ ఇన్ఫ్లో ఎంత అని మీరు వారిని అడగండి. 94,000 కోట్లకు సంబంధించి ఎంఓయూలు సైన్ చేశామని చెబుతున్నారు. ఇంతకీ వాస్తవంగా ఎంత వచ్చింది? మన దేశంలోకి నిజంగా వచ్చిన ఇన్ఫ్లో ఎంత? ఇలా ప్రశ్నను మరింత స్పెసిఫిక్గా అడిగేసరికి వారు భయపడిపోయారు, సమాధానమివ్వట్లేదు. వాయిదా వేస్తూ వచ్చారు. వాయిదా వేస్తూ పోతూ ఉంటే వీరిలా సమాధానం చెప్పరు అని నాకనిపించింది. దానితో ఎన్నో పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఇదే ప్రశ్నను అడగవలసినదిగా కోరాను. 91 నుంచి 97 వరకు యాక్చువల్ ఇన్ఫ్లో ఎంత? మొత్తానికి అతి కష్టం మీద మన ఆర్థిక మంత్రి పార్లమెంటులో జవాబిప్పించారు. వారిచ్చిన జవాబేమిటంటే, యాక్చువల్ ఇన్ఫ్లో దాదాపుగా 19,700 కోట్లు మాత్రమే. అంటే 94,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూస్ సైన్ అయ్యాయి, ప్రపోజల్స్ సంతకం చేయబడ్డాయి. కానీ వచ్చిన పెట్టుబడి ఎంత? అతి కష్టం మీద 20,000 కోట్ల పెట్టుబడి మాత్రం వచ్చింది. అది డాలర్లు కాదు, నేను రూపాయల్లో చెప్తున్నాను. ఇది నా సమాధానం కాదు, పార్లమెంటులో ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం. ఈ పెట్టుబడి రావడానికి పట్టిన సమయమెంత?
1991 నుంచి 1997 వరకు, అంటే 6 ఏళ్లలో ఇంత హడావుడి చేసిన తరువాత 20,000 కోట్ల రూపాయలు మాత్రం వచ్చింది. ఇంతకీ ఈ 20,000 కోట్లు వచ్చింది కదా, ఇది ఏమిటి? యాక్చువల్గా ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఫినాన్షియల్ క్యాపిటల్ ఎప్పుడూ ఏ దేశంలోనూ ప్రొడక్టివిటీని పెంచదు. ఫినాన్షియల్ క్యాపిటల్తో ఎప్పుడూ ఏ దేశంలోనూ కర్మాగారాలు నిర్మించబడవు. ఫినాన్షియల్ క్యాపిటల్తో ఎప్పుడూ ఏ దేశంలోనూ ఉత్పాదకత పెరుగదు. ఫినాన్షియల్ క్యాపిటల్తో ఎప్పుడూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. ఫినాన్షియల్ క్యాపిటల్తో ఎప్పుడూ ఎకానమీపై ఏ ప్రభావమూ పడదు. ఫినాన్షియల్ క్యాపిటల్ వచ్చేది షేర్ మార్కెట్లో షేర్ల విలువ పెంచుకోవడానికి. కాబట్టి ఈ 6 ఏళ్లలో ఏ 20 కోట్ల రూపాయలు వచ్చిందో అందులో అత్యధిక భాగం ఫైనాన్షియల్ లేదా ఫినాన్షియల్ క్యాపిటల్ మాత్రమే. ఈ ఫినాన్షియల్ క్యాపిటల్ ఈరోజు మీ మార్కెట్లో ఉండవచ్చు, రేపు సింగపూర్కి వెళ్లవచ్చు, ఎల్లుండి న్యూయార్క్ వెళ్లవచ్చు, మరో రోజు తరువాత టోక్యో వెళ్లవచ్చు. అంటే వారికెక్కడ బుద్ధి పుడితే అక్కడికి పోతుంది. అది మీ దేశంలోనే ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. మరోవైపు నేను చూసినదేమిటంటే, ఈ దేశంలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇంత హడావుడి చేసిన తరువాత, ఇంత డబ్బా కొట్టుకున్న తరువాత, ఇన్ని క్లీషేస్ ఉపయోగించిన తరువాత 1991 నుంచి 97 మధ్యకాలంలో వచ్చినది. ఇంతకీ మన దేశంలో మూలధనం పరిస్థితి ఏమిటి? నేనిక్కడ నా మాటలు చెప్పడం లేదు. భారతదేశపు మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాటల్ని నేనిక్కడ ఉదహరిస్తున్నాను. ఆయనొకసారి పార్లమెంటులో చెప్పారు, భారతదేశంలో డొమెస్టిక్ సేవింగ్స్ యొక్క రేట్ జీడీపీలో 24% ఉంది. అంటే ఒక సంవత్సరానికి సంబంధించి మన జీడీపీ దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల విలువైనది. అందులో 24% మన డొమెస్టిక్ సేవింగ్స్ ప్రతి సంవత్సరం. అంటే ఎంతవుతుంది? దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలవుతుంది. కాబట్టి 2 లక్షల కోట్లు మన డొమెస్టిక్ సేవింగ్స్ సంవత్సరానికి. ఇవి నా మాటలు కాదు, మన్మోహన్ సింగ్ మాటలు. ఏ దేశంలో అయితే సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయబడుతున్నాయో అటువంటి దేశం విదేశీ పెట్టుబడుల కోసం ఆరాటపడడం ఎందుకో అర్థం కాదు. ఆ 2 లక్షల కోట్లలో వచ్చిన 20,000 కోట్లు ఎంత శాతం, ఎంత పర్సెంట్ అవుతుంది? అంటే మనం ప్రతి సంవత్సరం ఈ దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ చేస్తున్నాం డొమెస్టిక్ సేవింగ్స్ రూపంలో. మరోవైపు 6 ఏళ్లలో మనకు వచ్చిన పెట్టుబడి కేవలం 20,000 కోట్ల రూపాయలు. మనం ఢంకా వాయించుకుంటూ చెప్పుకుంటున్నాం, ఈ దేశంలో గ్లోబలైజేషన్ జరిగింది, లిబరలైజేషన్ జరిగింది అంటూ. ఎవర్ని పిచ్చివాళ్లం చేస్తున్నారు? దీనితో పాటు మరోవైపు కూడా పరిశీలించి చూస్తే, ఇప్పుడు మీకు 20,000 కోట్లు వచ్చింది కదా, మన దేశం నుంచి వెళ్ళినదెంత? ఎందుకంటే విదేశీ పెట్టుబడులు మన దగ్గరికి వచ్చేది మనకు లాభం చేకూర్చడానికి కాదు, వారు లాభం పొందడానికి. మీ ప్రయోజనం కోసం తమ పెట్టుబడిని మీ దేశంలో పెట్టేంత పిచ్చి దేశం ప్రపంచంలో ఏదీ లేదు. ఒకవైపు వాస్తవమేమిటంటే, 1980 నుంచి యూరోపియన్ మార్కెట్లో దారుణమైన రిసెషన్ ఉంది. అమెరికన్ మార్కెట్లో కూడా దారుణమైన రిసెషన్ కొనసాగుతూ ఉంది. నాకున్న అర్థశాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి ఎక్కడెక్కడ రిసెషన్ కొనసాగుతూ ఉంటుందో వారికి మొట్టమొదటగా రిసెషన్ని దూరం చేసుకోవడానికి గాను పెట్టుబడుల అవసరం ఉంటుంది. మరి ఐరోపా మార్కెట్లో 1980 నుంచి రిసెషన్ కొనసాగుతూ ఉంటే, అమెరికా మార్కెట్లో 1980 నుంచి రిసెషన్ కొనసాగుతూ ఉంటే, నిజానికి వారికి పెట్టుబడుల అవసరం ఉంది. తమ రిసెషన్ను దూరం చేసుకోవడానికే వారికి పెట్టుబడులు అవసరమైన స్థితిలో ఇక మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి వారికి ఏం పెట్టుబడి మిగులుతుంది? ఇది ప్రధానంగా ఆలోచించవలసిన విషయం. వాళ్ల మార్కెట్లో ఎటువంటి రిసెషన్ లేకుండా, మాంద్యానికి సంబంధించిన పరిస్థితులేవీ లేకుండా ఉండి ఉంటే, అటువంటి పరిస్థితుల్లో వారు పెట్టుబడి గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రక్క తమ మార్కెట్లలో రిసెషన్ కొనసాగుతూ ఉంటే, ఇక మీ గురించి వారు పెట్టుబడులెక్కడి నుంచి తీసుకువస్తారు? వారి దగ్గర పెట్టుబడులే లేవు. వారి దగ్గర పెట్టుబడులే ఉండి ఉంటే వారు మొదట తమ రిసెషన్ను దూరం చేసుకునేవారు. ఇక తమకు నష్టం వాటిల్లినా మీకు లాభం చేకూరాలని ఆలోచించేటువంటి సాధుమహాత్ములు కాదు ఆ ఐరోపాకు చెందినవారు, అమెరికాకు చెందినవారు. వారు గతంలోనూ అటువంటి ధర్మాత్ములు కారు, భవిష్యత్తులోనూ అటువంటి ధర్మాత్ములు కాలేరు. వారి మార్కెట్లు మాంద్యంలో మునిగి ఉన్న స్థితిలో మీ వద్దకు పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు గనుకనే కేవలం 20,000 కోట్లు మాత్రమే వచ్చింది. 6 ఏళ్లలో 20,000 కోట్లు వచ్చింది అంటే సంవత్సరానికి దాదాపు 3 నుంచి 3,500 కోట్లు మాత్రం వచ్చింది.
2,40,000 కోట్ల వార్షిక జాతీయ బడ్జెట్ ఉన్న దేశంలో ఈ 3,500 కోట్లు ఏ మూలకొస్తాయి? 2,40,000 కోట్ల వార్షిక బడ్జెట్టున్న దేశంలో 3,500 కోట్లు ఏ మూలకొస్తాయి? కనుక వాస్తవమేమిటంటే గ్లోబలైజేషన్ పేరుతో మన దేశానికి ఎటువంటి పెట్టుబడి రావడం లేదు. సరే, వచ్చినదనుకున్నా పోతున్నదెంత? ఈ ప్రశ్నను నేను లోక్సభలో అడిగించాను. 91 నుంచి 97 వరకు 20,000 కోట్ల ఎఫ్డీఐ వచ్చింది కదా. అదే సమయంలో 91 నుంచి 97 మధ్యలో భారతదేశం నుంచి బయటికి వెళ్లినది కూడా ఉంది కదా. మరి అది ఎంత? దీనికి ఆర్థిక శాఖా మంత్రి ఇచ్చిన సమాధానమేమిటంటే 91 నుంచి 97 మధ్యలో మన దేశం నుంచి బయటికి వెళ్లిన మొత్తం 34,000 కోట్లు. అంటే 20,000 కోట్లు వచ్చింది, 34,000 కోట్లు వెళ్ళింది. ఇప్పుడింతకీ ఎవరు ఎవరికి పెట్టుబడినిస్తున్నట్లు? వారు మనకు పెట్టుబడినిస్తున్నారా, మనం వారికి పెట్టుబడినిస్తున్నామా? పైగా ఎల్లప్పుడూ ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్గా తమను తాము పిలుచుకునే దేశాలేవైతే ఉన్నాయో, నిజానికి నా ఉద్దేశంలో అవి డెవలప్డ్ అని నేను అంగీకరించను. అయితే అలా డెవలప్డ్గా పిలువబడే దేశాలేవైతే ఉన్నాయో, సోకాల్డ్ డెవలప్డ్ దేశాలేవైతే ఉన్నాయో, అవి ఎప్పుడూ పేద దేశాలకు పెట్టుబడి పెట్టేదేమాత్రం ఉండదు. పేద దేశాల నుంచి పెట్టుబడిని తీసుకుపోతూనే ఉంటాయి. ఇది ఎలా కొనసాగుతుంది? అంక్టాడ్ యొక్క గణాంకాలున్నాయి కొన్ని నా దగ్గర. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారి రిపోర్ట్లు కొన్ని నా దగ్గరున్నాయి. 95-96కి చెందిన అంక్టాడ్ రిపోర్ట్ నా దగ్గరుంది. అది లేటెస్ట్దైతే కాదు, అయితే ఆ తర్వాతది నా దగ్గరకు రాలేదు కనుక లేటెస్ట్ వివరాలు నేను చెప్పట్లేదు. 95-96కి చెందిన అంక్టాడ్ యొక్క రిపోర్ట్లో ప్రపంచంలో ధనిక దేశాల నుంచి పేద దేశాలకు ఎంత మూలధనం వెళ్ళింది, పేద దేశాల నుంచి ధనిక దేశాలకు ఎంత ధనం వచ్చింది అన్న వివరాలు తెలియజేయబడ్డాయి. సరే, పేద దేశాల నుంచి ఐరోపా దేశాలకు, అమెరికాకు ఎంత ధనం వెళ్ళింది అన్న విషయం తరువాత చూద్దాం. మొదట ఈ దేశాల నుంచి పేద దేశాలకు ఎంత వెళ్ళిందో చూద్దాం. అంక్టాడ్ రిపోర్టు ప్రకారం డెవలపింగ్ కంట్రీస్, వర్ధమాన దేశాలు, పేద దేశాల సంఖ్య 120. ఈ 120 దేశాలకు ఒక సంవత్సరంలో వచ్చిన ధనం $500 బిలియన్. ఏ ఏ రూపంలో వచ్చింది? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో, ఫారిన్ లోన్ రూపంలో, ఫారిన్ ఎయిడ్ రూపంలో. విదేశీ పెట్టుబడి, విదేశీ రుణం, విదేశీ సహకారం, ఈ 3 రూపాల్లో వచ్చింది. ఈ మూడింటి రూపేణా పేద దేశాలకు ఒక సంవత్సరంలో వచ్చిన మొత్తం $500 బిలియన్. మరి అదే సమయంలో, అదే సంవత్సర కాలంలో ఈ దేశాల నుంచి అమెరికా మరియు ఐరోపా దేశాలకు వెళ్లిన మొత్తం ఎంతంటే $725 బిలియన్. అంటే $725 బిలియన్ పేద దేశాల నుంచి ధనిక దేశాలకు వెళితే, ధనిక దేశాల నుంచి పేద దేశాలకు $500 బిలియన్ మాత్రం వచ్చింది. ఇప్పుడు ఎవరు ఎవరికి ధనాన్నిస్తున్నట్లు? ఎంత పై స్థాయిలో, ఎంత పెద్ద మోసం జరుగుతోందో చూడండి ప్రపంచంలో. ధనిక దేశాలెప్పుడూ పేద దేశాలలో పెట్టుబడి పెట్టవు. పెట్టుబడి ఎప్పుడూ పేద దేశాల నుంచే ధనిక దేశాలకు వెళుతూ ఉంటుంది. సౌత్ సౌత్ కమిషన్ అని ఒకటుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా వ్యవహరించేవారు. 1986 నుంచి 1989 వరకు వారు సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. అంటే భారతదేశంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టక మునుపు వారు 3 ప్రభుత్వాలకు సలహాదారుగా పనిచేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పేరుగాంచిన అర్థశాస్త్ర నిపుణులు. ఒక గొప్ప అర్థశాస్త్ర నిపుణునిగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకెంతో పేరుంది. ఈ వ్యక్తి భారతదేశంలో అర్థశాస్త్ర నిపుణునిగా ఉన్నప్పుడేం చెప్పారు, వారే ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చెప్పారు? వీరు సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా ఉన్నప్పుడు ఒక కేస్ స్టడీ చేశారు. ఆ కేస్ స్టడీ వివరాలు నా దగ్గరున్నాయి. దానిపై నేనెన్నో వ్యాసాలు కూడా వ్రాశాను. అవి ఏమిటి? 1986 నుంచి 89 మధ్యలో ప్రపంచంలో 17 పేద దేశాలకు సంబంధించిన గణాంకాలు వారు తెలియజేశారు. అందులో మన దేశము, పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాల వివరాలున్నాయి. మన చుట్టుప్రక్కల ఉన్న పేద దేశాలు 1986 నుంచి 1989 మధ్యలో
ఈ పేద దేశాలకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత పెట్టుబడి ఈ పేద దేశాల నుంచి వెళ్ళింది క్యాపిటల్ ఫ్లైట్ రూపంలో, ఈ వివరాలను వారు తెలియజేశారు. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం 1986 నుంచి 89 మధ్యలో ఈ 17 పేద దేశాలకు ధనిక దేశాల నుంచి $215 బిలియన్ వచ్చింది. అందులో ఎఫ్డిఐ ఉంది, ఫారిన్ లోన్ ఉంది, ఫారిన్ అసిస్టెన్స్ ఉంది, ఫారిన్ ఎయిడ్ ఉంది. అన్నీ కలిపి 86 నుంచి 89 మధ్యలో ధనిక దేశాల నుంచి పేద దేశాలకు వచ్చిన మొత్తం $215 బిలియన్ అయితే మరి వెళ్ళినదెంత? అదే సమయంలో పేద దేశాల నుంచి ధనిక దేశాలకు వెళ్లిన మొత్తం $345 బిలియన్. ఇలా ధనిక దేశాల నుంచి పెట్టుబడి రాదు అన్న వాస్తవాన్ని స్వయంగా తామే తెలియజేసిన వ్యక్తి ఆర్థిక మంత్రిగా మారిన తరువాత ఈ 180 డిగ్రీల మలుపెలా తీసుకున్నారో నాకర్థం కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మన దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి 1.5 నెలలకు పూర్వమే ఫ్రాన్స్లోని లమోన్ అనే ఒక పత్రికలో ఒక వార్తాకథనం ప్రచురించబడింది. ఆ వార్తాకథనమేమిటంటే, రాబోయే కాలంలో భారతదేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కాబోయే ఆర్థిక శాఖా మంత్రి మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగే. నేను చెబుతున్న ఈ విషయం 1991 మే నెలలోనిది. 91 మేలో ఎన్నికలు కాలేదు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అప్పటికి రాజీవ్ గాంధీ జీవించే ఉన్నారు. ఆయన 1991 మే 20న చనిపోయారు. ఈ ఆర్టికల్ అంతకు మునుపుదే లమోంద్లో ప్రచురించబడింది. నా మిత్రుడొకాయన ఈ కటింగ్ను పంపించారు. చూడు దీనిని, ఏమిటిది అని అడిగాడు. నేను ఎంతో ఆశ్చర్యంతో దాన్ని చదివాను. మన్మోహన్ సింగ్ భారతదేశానికి కాబోయే ఆర్థిక శాఖా మంత్రి అన్న విషయాన్ని లెమోంద్ ఎలా ప్రచురించగలదు? అందులో ఫ్రెంచ్ భాషలో ఉన్నటువంటి పదాలను నేను మీకు మన భాషలోకి అనువదించి చెబుతున్నాను. అందులో విశ్వసనీయ వర్గాల ప్రకారం భారతదేశానికి కాబోయే ఆర్థిక శాఖా మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అని వ్రాసి ఉంది. నేను ఇక్కడ దానిని ఎంతోమందికి చూపించినప్పుడు అందరూ దానినొక అభూతకల్పనగా, ఒక అపోహగా కొట్టిపారేశారు. బ్రిటన్లో ఎన్నో టాబ్లాయిడ్స్లో ఇటువంటి వార్తలు ప్రచురిస్తూ ఉంటారు, అలాగే ఫ్రాన్స్లో కూడా ఈ గాలివార్తనిలా ప్రచురించి ఉంటారు అన్నారు వారు. అయితే తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ ఉంటే నేనెంతో సంభ్రమానికి లోనయ్యాను. ఇది ఎలా సాధ్యం? నా పరిచయస్థులొకాయన వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తారు. ఆయన పేరును నేను ఉదహరించదలుచుకోలేదు. ఆయన అలహాబాద్కు చెందినవారు. నేను ఆయనకు ఉత్తరం వ్రాశాను ఈ విషయాన్ని గురించి. ఆయన నాకు జవాబిచ్చారు, అసలు విషయం నీకు తెలియదు. భారతదేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖామంత్రిని చేయాలని వరల్డ్ బ్యాంక్ ఎప్పుడో నిర్ణయించింది. ఇంతకీ వరల్డ్ బ్యాంక్తో మన్మోహన్ సింగ్కు ఏమిటి సంబంధం అని నేనడిగాను. ఆయన చెప్పిన విషయమేమిటంటే, మన్మోహన్ సింగ్ వరల్డ్ బ్యాంకు 10 సంవత్సరాల పాటు తమ సేవలందించారు. ఆ విధంగా ఆయన వరల్డ్ బ్యాంకు రుణగ్రస్తుడయ్యాడు గనుక ఆయనకు ఆ రుణం తీర్చుకునే అవకాశాన్నివ్వడానికే వరల్డ్ బ్యాంక్ ఆయనను ఆర్థిక శాఖామంత్రిని చేస్తోంది. ఆయన ఆర్థిక శాఖామంత్రిగా కాకుండా ఆపగలిగే శక్తి మీలో ఎవ్వరికీ లేదు. మన దేశం యొక్క రాజకీయ సార్వభౌమత్వం ఎక్కడికి పోయిందా అనిపించింది నాకు. మన దేశానికి కాబోయే ఆర్థిక శాఖామంత్రి ఎవరన్న విషయాన్ని మన పార్లమెంట్ నిర్ణయించడం లేదు, వరల్డ్ బ్యాంక్ నిర్ణయిస్తోంది, ఐఎంఎఫ్ నిర్ణయిస్తోంది. మరి వరల్డ్ బ్యాంక్ ఎందుకు నిర్ణయిస్తోంది, ఐఎంఎఫ్ ఎందుకు నిర్ణయిస్తోంది అంటే, ఆ వరల్డ్ బ్యాంక్ గాని ఐఎంఎఫ్ కాని తమ కొన్ని నిబంధనలను మన దేశంలో అమలు చేయించవలసి ఉంది. అందుకుగాను ఆ స్థానంలో తమ మనిషి ఉండాలి. అందుకే వాళ్లా పదవిలో తమ మనిషి నుంచుతున్నారు. తరువాత కాలంలో వారు ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తమ పూర్తి పదవీకాలంలో వారు కేవలం ₹1.25 మాత్రమే టోకన్ మనీని జీతంగా స్వీకరిస్తూ ఉండేవారు. మరి ఈయనకు తక్కిన ధనమంతా ఎక్కడనుంచి వస్తోంది అన్న విషయం నాకర్థమయ్యేది కాదు. కనుక ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ యొక్క పేరోల్పై పనిచేసే వ్యక్తి మన దేశంలో ఆర్థిక శాఖామంత్రిగా నియమింపబడ్డాడు. వరల్డ్ బ్యాంక్ యొక్క పేరోల్పై పనిచేసే వ్యక్తి ఆర్థిక శాఖామంత్రి అయితే ఇక వరల్డ్ బ్యాంక్ చెప్పినదే చేస్తాడు. ఏ వ్యక్తి ఆర్థిక శాఖామంత్రి అవ్వక మునుపు ఒక విషయాన్ని చెప్పి ఆర్థిక మంత్రి అయిన తరువాత దానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని చెబుతున్నాడో అటువంటి వ్యక్తిని నేను ఒక ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్గా తప్ప మరో విధంగా భావించలేను. నేను చాలా కటువుగా మాట్లాడినట్లు మీకనిపించవచ్చు.
కాని ఇదే వాస్తవం. రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, ముగ్గురు ప్రధానమంత్రులకు ఆర్థిక సలహాదారుగా ఉన్నప్పుడు చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ తానే ఆర్థిక శాఖామంత్రి అయిన తరువాత. వారు ప్రవేశపెట్టిన ఈ విధానాల దుష్పరిణామాలను రాబోయే 20 ఏళ్ల వరకు భారతదేశం అనుభవించవలసి ఉంటుంది. మరి ఆ తరువాత ఒక పెద్ద డ్రామా జరిగింది. ఒకసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. బహుశా ఈ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన్మోహన్ సింగ్ రాజీనామా విషయం బయటపెట్టగానే మొట్టమొదటి లేఖ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నుంచి భారతదేశ ప్రధానమంత్రికి వచ్చింది. ఆయన రాజీనామాను మీరు ఆమోదించవద్దు అని. తదనుగుణంగానే ఆయన రాజీనామాను తిరస్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్కు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన గ్లోబలైజేషన్ విధానాలు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి నచ్చనేలేదు. వారి లిబరలైజేషన్ కూడా వీరికి మింగుడుపడలేదు. వారందరూ ముక్తకంఠంతో ఆయనను ప్రశ్నించేవారు. మీ గ్లోబలైజేషన్ వల్ల ఒరిగినదేమిటి? ఆకాశాన్నంటిన ధరలను 3 నెలల్లో నేలపైకి తీసుకువస్తానని వాగ్దానాలు చేస్తూ ఉండేవాడాయన. వాస్తవానికి 3 నెలల్లో ధరలు 3 రెట్లు పెరిగాయి. దానితో కాంగ్రెస్ వారికి తమ ఓట్ బ్యాంక్ కోల్పోతామన్న భయం పట్టుకుంది. అందుకే అందరూ కలసికట్టుగా మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా పోరాడారు. ఇక మన్మోహన్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు. అయితే వెనువెంటనే వరల్డ్ బ్యాంక్ నుంచి మన దేశానికి లేఖ వచ్చింది. మీరు ఆయన రాజీనామాను ఆమోదించకూడదు. అంతే, ఆయన రాజీనామా ఆమోదించబడలేదు. ఇదే డ్రామా కొన్ని రోజుల క్రితం చిదంబరం విషయంలోనూ జరిగింది. మీకు గుర్తుందా? చిదంబరం కూడా రాజీనామా చేస్తానని బెదిరించాడు. చిదంబరం రాజీనామా ఆలోచనకు సంబంధించిన వార్త రావడంతోటే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నుంచి ప్రకటన వెలువడింది. చిదంబరం రాజీనామా చేసినట్లయితే ఇక గ్లోబలైజేషన్ పరిస్థితేమిటి? ఇక లిబరలైజేషన్ ఎలా జరుగుతుంది? అంటే వారు సూటిగా చెబుతున్నదేమిటంటే వరల్డ్ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ల మాటేమిటి? ఆ మాటను సూటిగా చెప్పవలసినది పోయి గ్లోబలైజేషన్ విషయమేమవుతుంది, లిబరలైజేషన్ విషయమేమవుతుంది అంటారు వారు. ఇవే మాటలు మన్మోహన్ సింగ్ విషయంలోనూ ఉపయోగించారు. ఇక వీరు ఎంత పెద్ద స్థాయిలోని ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అయి ఉన్నారో మీరు గుర్తించవచ్చు. చిదంబరమైతే మన్మోహన్ సింగ్ కంటే 2 అడుగులు ముందుకేశాడు. ఆయన లండన్ వెళ్లాడు. 96 అక్టోబర్లో జరిగినది చెబుతున్నాను నేను. 96 అక్టోబర్లో లండన్ వెళ్లి అక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? అక్కడ అతను ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఆంగ్లేయులు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. నేను మీకు మళ్లీ ఆహ్వానం పలుకుతున్నాను. రాబోయే 200 ఏళ్లపాటు మీరు మమ్మల్ని తిరిగి దోచుకోవడానికి మా దేశానికి రండి. అందుకుగాను మీకు అమోఘమైన ప్రోత్సాహకాలుంటాయి. ఇతన్నేమనాలి? ఒక ట్రైటర్, ఒక దేశద్రోహి అనడం కన్నా ఈ వ్యక్తిని గురించి చెప్పడానికి మరో మాట దొరకదు నాకు. ఎటువంటి వ్యక్తి భారతదేశానికి ఆర్థిక శాఖామంత్రిగా వ్యవహరిస్తున్నారంటే ఆయన నేరుగా ఇంగ్లండు వెళ్లి అక్కడ వారితో మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మా దేశానికి వచ్చారు, 200 సంవత్సరాల పాటు నిరాటంకంగా మమ్మల్ని దోచుకున్నారు, మీరు మళ్లీ రండి, మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అని ఆహ్వానం పలుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు మన దేశానికి ఆర్థిక మంత్రులైతే ఇక మన దేశం గతి ఏమవుతుంది? ఆ తరువాత నాకింకొక సందేహం పట్టుకుంది. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది లిబరలైజేషనేనా? ఇప్పుడు జరుగుతున్నది లిబరలైజేషన్ అని నాకనిపించదు. నిజానికి జరుగుతున్నది రీకాలనైజేషన్ యొక్క ప్రక్రియ మాత్రమే. లిబరలైజేషన్ పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ యొక్క దుష్పరిణామాలేమిటి? విదేశీ పెట్టుబడుల పేరుతో మనకొచ్చినదేమీ లేదు. ఎంతైతే వచ్చిందో అంతకు మించి పోయింది. ఇక ఇతర లెక్కలను కూడా జోడించి చూస్తే ఫినాన్షియల్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కొద్దిపాటి విదేశీ పెట్టుబడుల మూలంగా 100-150 రూపాయలున్న షేర్ విలువ 1500-2000 రూపాయలకు చేరింది. ఎవర్ని చూసినా షేర్లు కొనడానికి పిచ్చివాళ్లలా వెంపర్లాడుతున్నారు. నాకొక విషయం బాగా గుర్తు. అలహాబాదులో మా ఇంటికి ఎదురుగా కిళ్ళీలు కట్టుకునే ఒక వ్యక్తి ప్రతిరోజూ పొద్దుపొద్దునే నా దగ్గరకు వచ్చి, రాజీవ్భాయ్, ఏసీసీ ధర ఎంత పలుకుతోందో ఒకసారి చూసి చెప్పు అనేవాడు. ఏసీసీ విలువతో నీకేమిటి సంబంధం అంటే నేను ఏసీసీ షేర్లు కొన్నాను అనేవాడు. ఎలా కొన్నాడు అంటే భార్య నగలు తాకట్టు పెట్టి కొన్నాడు. ఏమిటి దానివల్ల ఒరిగేది అనడిగితే, నీకు తెలియదు, నువ్వు పిచ్చివాడివి, నేను రాత్రికి రాత్రే లక్షాధికారినైపోతాను అంటాడు. ఈరోజు దాని విలువ 1500 తరువాత 2000 అవుతుంది, ఆ పైన 2500 అవుతుంది, ఆ పైన 3000 అవుతుంది, ఆ తరువాత 3500 అవుతుంది. ఇక నువ్వు చూస్తూ ఉండు, నేను రాత్రికి రాత్రే లక్షాధికారినైపోతాను. భారతదేశంలో ఇటువంటి ప్రబుద్ధులెంతోమంది ఉన్నారు.
తమ ఫ్యాక్టరీలు కూడా మూసుకుని షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్లున్నారు. భార్య మెడలో నగలు తాకట్టు పెట్టి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్లున్నారు. తమ మారుతీ కారును అమ్మి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్లున్నారు. గ్లోబలైజేషన్ ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండంటూ మన్మోహన్ సింగ్ గొంతు చించుకుని అరుస్తూ ఉండేవారు. ఎకానమీ బూమ్ అవుతుందని, అంటే షేర్ల ధరలు పెరుగుతున్నాయి అంటే ఎకానమీ బూమ్ అవుతోంది అని మన్మోహన్ సింగ్ అనేవారు. షేర్ల ధరలు పెరిగినంత మాత్రాన కంపెనీల ఉత్పాదకతపై ఎటువంటి లోతైన ప్రభావమూ ఉండదు అన్న విషయాన్ని అర్థశాస్త్రంలో సామాన్యమైన పరిజ్ఞానమున్నవారెవరైనా చెబుతారు. ఒక కంపెనీ యొక్క షేర్ ధరలు పెరుగుతున్నాయి అంటే దానర్థం ఆ కంపెనీ గొప్ప ఫలితాలనిస్తూ ఉంది అని కాదు, ఏమాత్రం కాదు. ఎన్నోసార్లు ఇవి ఇన్ఫ్లేటెడ్ అయి ఉంటాయి. అయితే మన్మోహన్ సింగ్ వంటి వ్యక్తి పార్లమెంటులో హేతువును చూపిస్తూ ఉండేవారు. నేను తీసుకువచ్చిన గ్లోబలైజేషన్ వల్ల, లిబరలైజేషన్ వల్ల షేర్ మార్కెట్ ఎలా ఎగసిపడుతోందో మీరే చూడండి అనేవారు. మొత్తానికొకరోజు ఆ పెద్ద గాలిబుడగ పేలిపోయిందన్న విషయం తెలిసొచ్చింది. గాలి ఊదగా ఊదగా పెద్దదైన బుడగ ఒక్క క్షణంలో టపేలుమని పేలింది. దానితో 2,500, 3,000కు అమ్ముడుపోయిన షేర్లు నేలరాలి 100-200లకు కూడా ఎవరూ కొనడానికి దిక్కులేని స్థితిలోకి దిగజారాయి. దానితో మన దేశంలో రామ్ నివాస్ మీర్ధా అధ్యక్షతన ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయబడింది. వారా విషయంలో పనిచేశారు. 2-3 నెలల్లో రిపోర్టొచ్చింది. విదేశీ పెట్టుబడులను మన షేర్ మార్కెట్లోకి అనుమతించడం వల్లనే ఇదంతా జరిగింది. వారు మొదట షేర్ల ధరలను పెంచారు. దానితో మన భారతీయులంతా తాము కష్టపడి సంపాదించిన సొమ్మునంతా తీసుకువెళ్లి షేర్లలో పెట్టారు. వారికి అవసరమొచ్చినప్పుడు ఇక్కడి నుంచి తీసుకుని ఎగిరిపోయారు. ఆకాశం నుంచి నేలపైకి చెతికెలబడ్డామని మనకప్పుడర్థమైంది. ఇవి కమిటీ తెలియజేసిన వాస్తవాలు నేను చెబుతున్నవి కావు. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో కొన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టి భారతీయులకు చెందిన 70,000 కోట్లను దోచుకున్నారు. ఇంత భారీ స్థాయిలో మీ దేశంలో దోపిడీ జరిగినా మీలో ఎవ్వరూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇక మహామహా మేధావులు తమను తాము మార్కెట్ మహాపండితులుగా అభివర్ణించుకునేవారు. షేర్ మార్కెట్ నాడిని పసిగట్టడం మాకు నీళ్లు నమలటం వంటిది అని చెప్పుకునేవారు. వాళ్లందరూ నోళ్లు మూసుకుని ఎక్కడెక్కడికి పోయి దాక్కున్నారో అర్థం కాలేదు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరుతో మన దేశంలోనే ఎన్నో దారుణాలు జరిగాయి. ఏదో కంపెనీ వస్తుంది, 400 కోట్లు తీసుకుని పోతుంది. చివరికి తెలిసొచ్చేదేమిటంటే ఆ పేరుతో అసలు కంపెనీనే ఉండదు. ఎప్పుడూ ఒక నట్టుగాని బోల్టుగాని తయారు చేయని కంపెనీలు, ఉత్పాదక క్షేత్రంలో నయాపైసా కూడా ఖర్చు చేయని కంపెనీలు. అటువంటి కంపెనీ వచ్చి మార్కెట్ నుంచి 420 కోట్లు తీసుకుపోతుంది. 480 కోట్లు మరొక కంపెనీ, ఇంకో కంపెనీ 500 కోట్లు, మరొకటి 1000 కోట్లు. అంటే దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏ చట్టమూ లేదు, ఏ నిబంధన లేదు, ఏ నియమావళి లేదు. మన దేశపు ఆర్థిక స్థితి ఎంతగా అభివృద్ధి చెందుతోందో మీరే చూడండి అంటూ గొంతు చించుకుని అరుస్తూ ఉండేవారు మన్మోహన్ సింగ్. మరోప్రక్క భారతీయుల జేబులు కత్తిరించబడుతూ ఉన్నాయి. చివరికి మనకు వాటిల్లిన నష్టమెంత అన్నది అంచనా కడితే మన దేశ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన 70,000 కోట్ల రూపాయలు ఈ షేర్ మార్కెట్లో మునిగిపోయాయి. అవి ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో రావో కూడా ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ను తీసుకువచ్చి మన మధ్య నిలబెట్టి కనీసం 2-3 విషయాలను ప్రశ్నించనైనా ప్రశ్నించాలి కదా. ఒకప్పుడు మీరు పార్లమెంటులో గొంతు చించుకుని గొప్పలు చెప్పుకునేవారు కదా. చూడండి, ఇది నా లిబరలైజేషన్ ప్రభావమే, షేర్ మార్కెట్ ఎలా ముందుకు పోతోందో చూడండి అనేవారు. మరి ఏం జరిగిందిందులో? ఎందుకని 70,000 కోట్ల రూపాయలు మునిగిపోయాయి? దీనికెవరు బాధ్యులు? ఇంత భారీ నష్టానికి జవాబివ్వవలసిన వారెవరైనా ఉన్నారా లేరా ఈ దేశంలో? దీనికి బాధ్యత వహించేవారెవ్వరూ లేరు. అదే కమిటీ మన్మోహన్ సింగ్కు కొన్ని సూచనలిచ్చింది. ఈ నాటకమంతా సిటీ బ్యాంక్ సూచనల మేరకే జరిగింది. హర్షద్ మెహతా కేవలం అందులో ఒక తోలుబొమ్మలా తన పాత్రను తాను పోషించాడు. ఇవి నా మాటలు కావు, పార్లమెంటరీ కమిటీ పరిశీలించిన వాస్తవాలు. అంతేకాదు, సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మూటముల్లే సర్దుకుని తరిమివేయవలసిందిగా కమిటీ సూచించింది. దానికి మన్మోహన్ సింగ్ అంగీకరించలేదు. లేదు, మనము సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మన దేశం నుంచి తరిమివేసినట్లయితే ప్రపంచానికి మనము తప్పుడు సంకేతాలనిచ్చిన వాళ్లమవుతాం. అంటే దొంగను దొంగ అని పిలువలేం మనం, దుండగుణ్ణి దుండగుడు అని అనలేము. ఎందుకంటే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏమి దేశమిది? ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు? ప్రపంచంలో మరే దేశంలోనైనా ఒకవేళ అమెరికాలో ఇటువంటి స్కామ్ జరిగి ఉంటే భారతదేశం స్థానంలో అమెరికాను ఉంచి చూడండి. అమెరికాలో ఈ స్కామ్ జరిగి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అందులో పాత్ర వహించి ఉండి ఉంటే అక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంపించివేయడంలో అమెరికా ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. రాజకీయంగా బానిసత్వంలో మ్రగ్గుతున్న దేశంలో నిలబడి మాట్లాడుతున్నాను నేను. సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలున్నప్పటికీ మన దేశం నుంచి సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తరిమివేయడం జరుగలేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్కు ఇష్టం లేదు కనుక. నేను ఒక్కోసారి ఆరోపిస్తూ ఉంటాను, మన్మోహన్ సింగ్ కేవలం మన్మోహన్ సింగ్ మాత్రమే కాదు, అతను 101% అమెరికాకు ఏజెంట్. తను చేతులారా మన దేశపు ఆర్థిక వ్యవస్థను అంత పైస్థాయికి తీసుకువెళ్లి కిందకు పడేశాడు. మీకు తెలుసా, అలా కోల్పోయిన డబ్బు వల్లనే మార్కెట్లో రిసెషన్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎన్నో కర్మాగారాలు మూతబడ్డాయి ఈ దేశంలో. వేల కర్మాగారాలు మూతబడ్డాయి ఈ దేశంలో. ఎందుకంటే వాటి డబ్బు మార్కెట్లో పెట్టుబడి పెట్టబడింది. నేను నా ఉత్తరప్రదేశ్ గురించి చెబుతాను మీకు. నోయిడా పరిసర ప్రాంతాల్లో దాదాపు 80,000 చిన్నతరహా ఉత్పత్తి కేంద్రాలుండేవి. అవన్నీ మునిగిపోయాయి. ఎందుకంటే వాటి డబ్బు షేర్ మార్కెట్లో ఇరుక్కుపోయింది. వాటిని నడిపే అవకాశమే లేదు. అలాగే కోటీశ్వరులు కావాలని బయలుదేరి రోడ్డుపైకి వచ్చిన వారెందరో నాకు తెలుసు. షేర్ మార్కెట్లో డబ్బంతా మునిగిపోయింది. ఇలా మునిగిన సొమ్మును వెనక్కి తేవడానికి మన్మోహన్ సింగ్ దగ్గరగాని చిదంబరం దగ్గరగాని ఎటువంటి ఉపాయమూ లేదు. ఎలా తిరిగొస్తుందా డబ్బు? జరిగినది గ్లోబలైజేషన్ కాదు, లిబరలైజేషన్ కాదు, కేవలం మీ దోపిడీ మాత్రమే. దోపిడీ చేసే పద్ధతులు మాత్రం మారుతున్నాయి అంతే. మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు, ఆంగ్లేయులు వచ్చినప్పుడు కత్తులు తుపాకులతో వచ్చి దోచుకుని వెళ్లారు. మరి ఇప్పుడో ఆ పద్ధతిని మార్చి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరుతో మీ దేశానికి వస్తారు. మీ దగ్గర నుంచి 70,000 కోట్లను దోచుకుని వెళతారు. మీరు మాత్రం నిశ్చేష్టులై అలా చూస్తూనే ఉంటారు. మన దేశంలో ఒక హర్షద్ మెహతాకు ఎప్పుడు ఉరిపడుతుందో చెప్పలేము. ఇలాగే మరో 2 ఏళ్లు గడిస్తే మన దేశంలో ఇంత పెద్ద స్కామ్ ఒకటి జరిగిందన్న విషయాన్ని మీరు మరిచిపోతారు, నేను మరిచిపోతాను. మీరే చూడండి, ఈ స్కామ్ గ్లోబలైజేషన్ మరియు లిబరలైజేషన్లో అంతర్భాగమే. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్లో భాగంగానే ఈ స్కామ్ జరిగింది. ఈ దేశంలో గ్లోబలైజేషన్ ప్రక్రియ ఎంత వేగవంతంగా జరిగిందో అంతే వేగంగా కుంభకోణాలు జరిగాయి. పార్లమెంటు నివేదిక ప్రకారం, ఇవి నా అభిప్రాయాలు కాదు, పార్లమెంటు నివేదిక ప్రకారం 1991 నుంచి 97 మధ్యలో మన దేశంలో జరిగిన కుంభకోణాల వల్ల దేశ ప్రజలు చెమటోడ్చి శ్రమించి సంపాదించిన 70,000 కోట్లు దోపిడీ పాలయ్యాయి. కాబట్టి 20,000 కోట్లు వచ్చింది, 70,000 కోట్లు నిండా మునిగింది. ఇదే గ్లోబలైజేషన్ యొక్క నిజమైన ముఖచిత్రం. అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడి అంటూ ఏమీ లేదు, కేవలం మీ ధనం మీ నుంచి దోచుకోబడుతూ ఉంది. ఇక రెండో విషయానికి వస్తే, నేను మరో ప్రశ్న వేయించాను లోక్సభలో. మీరు ఫారిన్ టెక్నాలజీ, హై టెక్నాలజీ వగైరా వగైరా అంటూ గొంతుచించుకుని అరుస్తూ ఉంటారు కదా. ఎందుకంటే నేను సైంటిస్ట్ని కాబట్టి నాకు టెక్నాలజీ గురించి కొద్దిగా తెలుసు. ఏది నిజమైన టెక్నాలజీయో ఏది కాదో నాకు తెలుసు. నేను ఏమని అడిగించానంటే, 91 తరువాత సంతకం చేయబడిన ఎంఓయూలలో హైటెక్ ఏరియాలు ఎన్ని? ప్రభుత్వమిచ్చిన సమాధానమేమిటంటే, సంతకం చేయబడ్డ ఎంఓయూలలో 70% జీరో టెక్నాలజీకి చెందిన రంగాలు. వాటికి టెక్నాలజీతో ఏ విధమైన సంబంధమూ లేదు. ఇక ఈ 70% తరువాత సంతకం చేయబడ్డ ఎంఓయూలలో మరో 10-15% వరకు ఇంటర్మీడియట్ టెక్నాలజీకి సంబంధించినవి. అతి కష్టం మీద 5-10% వరకు ఎంఓయూస్ మాత్రమే హైటెక్ ఏరియాకు చెందినవి సంతకం చేయబడ్డాయి. అయితే నేనిప్పటికీ ఎదురుచూస్తూ ఉన్నాను, ఏమైనా హైటెక్ వచ్చిందా ఈ దేశంలోకి అని. ఏ హైటెక్కూ రాలేదు. అంతకుమించి ఈ దేశానికి వచ్చినదేమిటి? పెప్సీకోలా వచ్చింది, అది జీరో టెక్నాలజీకి చెందినది. కోకాకోలా వచ్చింది, అది జీరో టెక్నాలజీకి చెందినది. అంకిల్స్ చిప్స్ వచ్చాయి, రఫల్స్ చిప్స్ వచ్చాయి, హాస్టెస్ వచ్చింది, టాప్రెమన్ వచ్చింది, బెనీస్ వచ్చింది, అంటే బంగాళాదుంప చిప్స్ వచ్చాయి. ఇవి జీరో టెక్నాలజీ వస్తువులు. మీ దేశంలో విదేశానికి చెందిన ఉప్పు అమ్మబడుతూ ఉంది, కెప్టెన్ కుక్, అన్నపూర్ణ. అందులో టెక్నాలజీ ఏమిటో నాకర్థం కాదు. విదేశీ కంపెనీలకు చెందిన గోధుమ పిండి అమ్మబడుతూ ఉంది, కెప్టెన్ కుక్, అన్నపూర్ణ. అందులో హైటెక్నాలజీకి చెందినదేముందో. చెప్పులమ్ముతూ ఉన్నాయి కొన్ని కంపెనీలు, అందులో హైటెక్నాలజీ ఏమిటో నాకర్థం కాదు. బనీన్లు, అండర్వేర్లు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం మనం, అందులో హైటెక్నాలజీ ఏమిటో నాకర్థం కాదు. ఎన్నో కాస్మెటిక్ ఉత్పత్తులు మన దేశంలోకి దిగుమతి చేయబడుతున్నాయి, అందులో హైటెక్నాలజీ ఏమిటో నాకర్థం కాదు. ఇవన్నీ జీరో టెక్నాలజీకి చెందిన వస్తువులు. ఒకసారి నేను ఒక ప్రత్యేకమైన ప్రశ్నను వేయించాను.
1977లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒక లిస్ట్ తయారు చేయించారు. ఏమిటది? అది జీరో టెక్నాలజీకి చెందిన 840 ఉత్పత్తుల జాబితా. జీరో టెక్నాలజీకి చెందినవిగా భావించబడిన ఆ 840 ఉత్పత్తుల విషయంలో దిగుమతులను అనుమతించకూడదు అని నాడు మొరార్జీ దేశాయ్ గారు ప్రతిపాదించారు. మల్టీనేషనల్స్ రావాలనుకుంటే కూడా వీటికంటే భిన్నంగా ఎన్నో ఉత్పత్తులున్నాయి, వాటి విషయంలో రావాలి. దానితో మల్టీనేషనల్ కంపెనీలు జొరబడగలిగేవి కావు. మరి వారేం చేసేవారు? ఒక భారతీయ కంపెనీని వెదికేవారు. దాని భుజాలను ఆధారంగా చేసుకుని తుపాకీని కాల్చేవారు. ఈ వ్యవహారం మన దేశంలో ఎన్నో రోజులు కొనసాగింది. వారు నేరుగా ప్రవేశించగలిగేవారు కారు, ఎందుకంటే నిబంధన ఉండేది. మన్మోహన్ సింగ్ ఆ నిబంధనను తొలగించివేశాడు. ఆ చిన్న తరహా పరిశ్రమలకు చెందిన, జీరో టెక్నాలజీకి చెందిన ఆ 870 ఉత్పత్తుల విషయంలో కూడా ఆయన ఈ సడలింపును వర్తింపజేశారు. దానితో పొలోమని మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఆ ఉత్పత్తుల రంగాల్లోకి చొరబడ్డాయి. అసలు వాస్తవమేమిటంటే ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా మీ దేశానికి టెక్నాలజీని తీసుకుని రానేరాదు. మరి వారు ఏం తీసుకొస్తారు? వారి దగ్గర పనికిరానిదిగా 20 ఏళ్ల క్రితమే ప్రక్కన పడవేసిన దానిని మన దగ్గర డంప్ చేయడానికి తీసుకువస్తారు. దాన్ని తీసుకువచ్చి మీ దేశంలో పడేయడంతో మాకు హైటెక్నాలజీ వచ్చిందని మీరు గంతులేస్తారు. ఏ విధమైన హైటెక్నాలజీ రాదు. ఏ రంగంలో అయితే ఏ విధమైన టెక్నాలజీకి అవకాశమూ లేదో అటువంటి జీరో టెక్నాలజీకి చెందిన రంగాల్లోనే నేడు మల్టీనేషనల్ కంపెనీలన్నీ మీ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. మీరే చెప్పండి, టూత్పేస్టు తయారు చేయడానికి ఏం టెక్నాలజీ కావాలి? సబ్బులు తయారు చేయడానికి ఏమి టెక్నాలజీ కావాలి? చెప్పులు తయారు చేయడానికి ఏమి టెక్నాలజీ కావాలి? టమాటా చట్నీ తయారు చేయడానికి ఏమి టెక్నాలజీ కావాలి? నెస్ట్లేను తీసుకువచ్చి పెట్టుకున్నాం మన దగ్గర మ్యాగీ హాట్ అండ్ స్వీట్ టమాటో సాస్ను తయారు చేయడానికి. మీరే చెప్పండి, టమాటా చట్నీ చేయడంలో ఎటువంటి హైటెక్నాలజీని ఉపయోగించవలసి ఉంటుంది? లేదు, ఉప్పును పాలిథీన్ సంచిలో పొట్లాం కట్టడానికి ఏమి హైటెక్నాలజీ అవసరం ఉంటుంది? బంగాళాదుంప చిప్స్ అమ్మడం, క్యాడ్బరీస్ చాక్లెట్లు తయారు చేయడం, బిస్కెట్లు తయారు చేయడం, ఇందులో ఏమి గొప్ప టెక్నాలజీ అవసరం ఉంటుంది? ఇవన్నీ 1977లో భారత ప్రభుత్వం జీరో టెక్నాలజీకి చెందినవిగా పరిగణించిన 870 ఉత్పత్తులలోనివే. వచ్చిన మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఈ రంగాల్లోనే జొరబడి కూర్చున్నాయి. అంతేగాని ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా మీ దగ్గర శాటిలైట్ తయారు చేయడానికి రాలేదు. శాటిలైట్ తయారు చేయడం హైటెక్నాలజీకి సంబంధించినది. మన దేశానికి శాటిలైట్ తయారు చేయడానికని వచ్చిన మల్టీనేషనల్ కంపెనీ ఏమీ లేదు. మిసైల్ ఒక హైటెక్నాలజీ ఐటెం. మిసైల్ తయారు చేయడానికి మన దేశానికి ఎటువంటి మల్టీనేషనల్ కంపెనీ రాలేదు. టెలికమ్యూనికేషన్ రంగంలో డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ను తయారు చేయడం హైటెక్నాలజీకి చెందినదిగా భావిస్తూ ఉంటారు. అయితే ఆ రంగంలో మన దేశానికి సేవలందించడానికి ఏ మల్టీనేషనల్ కంపెనీ రాలేదు. వాస్తవమేమిటంటే హైటెక్నాలజీకి చెందిన రంగంలో మీకు టెక్నాలజీని ఎవ్వరూ ఇవ్వనే ఇవ్వరు. పైగా మీ అంతట మీరు ఆ టెక్నాలజీని ఎప్పుడైనా తీసుకోవడానికి ప్రయత్నించినా మీకు అడ్డు తగులుతారు. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఉదాహరణ మీకు చెబుతాను. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ అమెరికాకు వెళ్లాడు. మన దేశంలో యాచకుల్లా మాట్లాడడం అనే దుర్వ్యసనమొకటుంది. మన దేశ ప్రధానమంత్రి కూడా బిచ్చగాడిలా మాట్లాడుతూ ఉంటాడు. భిక్షాపాత్ర పట్టుకుని రొనాల్డ్ రీగన్ దగ్గరికి చేరాడు. మాకు సూపర్ కంప్యూటర్ను ప్రసాదించండి అని మొరపెట్టుకుంటూ. మన దేశ శాస్త్రజ్ఞులు ఆయనకు ఎంతో నచ్చజెప్పారు. మీరు వెళ్ళకండి, మన పరువు పోతుంది అని. కాని వినలేదు. ఎందుకంటే ఎలాగైనా మన దేశాన్ని 21వ శతాబ్దిలోకి పరుగులు తీయించాలి అని ఊగిపోతూ ఉండేవాడు. ఆయన తీసుకువెళితే తప్ప మన దేశం 21వ శతాబ్దిలోకి అడుగిడనే లేదన్నట్లుగా. దానితో యాచకుడిలా రొనాల్డ్ రీగన్ దగ్గరికి పరుగెత్తాడు. ఏమడిగాడు? మాకు సూపర్ కంప్యూటర్ ఇమ్మని అడిగాడు. ఇంకేం కావాలి అని అడిగితే క్రయోజనిక్ ఇంజన్ కావాలి అన్నాడు. సరే ఆలోచిద్దాం అన్నాడు రొనాల్డ్ రీగన్. ఈయన ఊరుకోకుండా మళ్లీ అమెరికాకు వెళ్లి రొనాల్డ్ రీగన్ను ఏమాలోచించారు అని అడిగాడు. దానికాయన, మేము మీకు సూపర్ కంప్యూటర్ని గాని క్రయోజనిక్ ఇంజన్ని గాని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాము అని చెప్పాడు. అప్పట్లో అమెరికాలో 2 కంపెనీలుండేవి. ఒకటి ఐబిఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్. ఆ కంపెనీకి మాత్రం భారతదేశంతో ఏదైనా ఒప్పందం కుదిరితే మన సూపర్ కంప్యూటర్ను భారతదేశంలోనూ అమ్ముకోవచ్చు అన్న ఆలోచన ఉండేది. అయితే అలా వీలుపడదు అని రొనాల్డ్ రీగన్ చెప్పాడు. ఆ తరువాత మెక్డొనాల్డ్ డగ్లస్ కూడా ఆశించాడు.
తను ఇప్పటికీ ఆశిస్తున్నాడు కూడా భారతదేశానికి క్రయోజెనిక్ ఇంజన్ను అమ్ముదామని. అయితే రొనాల్డ్ రీగన్ దానికీ వీలుపడదన్నాడు. దానితో మూతి వెళ్లాడేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. సూపర్ కంప్యూటర్ కోసం, క్రయోజెనిక్ ఇంజన్ కోసం అమెరికాను అడగడానికని ఇక్కడి నుంచి ఆడంబరంగా బయలుదేరాడు. అక్కడ అవమానాల పాలై తిరిగి వచ్చాడు. ఖాళీ చేతులతో తిరిగొచ్చిన తరువాత ఇక్కడ ఒకసారి సిఎస్ఐఆర్ శాస్త్రజ్ఞుల సమావేశంలో తట్టుకోలేక భోరున ఏడ్చాడు. నేను సూపర్ కంప్యూటర్ కోసమని, క్రయోజెనిక్ ఇంజన్ కోసమని వెళ్లాను, కానీ నాకు దొరకలేదు అని. అప్పట్లో మన దగ్గర డాక్టర్ ఎస్కే జోషి డైరెక్టర్గా ఉండేవారు. నేను అప్పట్లో సిఎస్ఐఆర్లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉండేవాణ్ణి. వారన్నారు, మేము మిమ్మల్ని ముందుగానే వారించాం. అమెరికా ఎప్పటికీ మీకు ఏ విధమైన హైటెక్నాలజీ ఐటెంనూ ఇవ్వదుగాక ఇవ్వదు. మరి మీరెందుకు వెళ్లారు మన పరువు తీయడానికి? అంటే మరి ఏదో ఒక మార్గం వెదకండి అని ఆయనన్నాడు. మరి రష్యాతో ఒప్పందం కుదుర్చుకోండి అని కొందరు శాస్త్రజ్ఞులు సలహా ఇచ్చారు. రష్యాలో గ్లాకాస్మో అనే ఒక ఏజెన్సీ ఉంది. వాళ్ల దగ్గర క్రయోజెనిక్ ఇంజిన్ ఉంది. బహుశా వారి దగ్గర మీకు క్రయోజెనిక్ ఇంజిన్ దొరకవచ్చు అంటే అప్పుడు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజీవ్ గాంధీ. రష్యాతో ఒప్పందం కుదిరిన తరువాత క్రయోజెనిక్ ఇంజన్ డెలివరీ చేసే సమయంలో అమెరికా మళ్లీ మోకాలడ్డింది. రష్యాను బ్లాక్లిస్ట్లోకి చేర్చింది. దానితో రష్యా భయపడింది. ఈ పరిణామంతో రష్యా అధ్యక్షుడు కూడా మేము మీకు క్రయోజెనిక్ ఇంజన్ను అమ్మలేము అని చెప్పాడు. రష్యా కూడా ఆమోదించలేదు క్రయోజెనిక్ ఇంజన్ను అమ్మడానికి. అమెరికా మొదటే ఆమోదించలేదు. ఇక సూపర్ కంప్యూటర్ విషయం సరేసరి. ఒకసారి మన శాస్త్రజ్ఞులన్నారు, మీరు ఊరికే భిక్షాపాత్ర పట్టుకుని తిరిగే బదులు సూపర్ కంప్యూటర్ తయారు చేయమని భారతీయ శాస్త్రజ్ఞులనే ఎందుకడుగరు మీరు? క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేయమని మన దేశపు శాస్త్రజ్ఞులకే చెప్పవచ్చు కదా. ఎందుకంటే ఆయనకు భారతీయ శాస్త్రజ్ఞులు అవి తయారు చేయగలరు అన్న నమ్మకమే లేదు. సిఎస్ఐఆర్ శాస్త్రజ్ఞులు ఆయనకు నచ్చజెప్పారు, భారతీయ శాస్త్రజ్ఞులు అమెరికా శాస్త్రజ్ఞుల కంటే ఏమాత్రం తీసిపోరు అని. చెయ్యవలసినదల్లా వారికి పని చెప్పాలి, వారికి భద్రతను కల్పించాలి. మొత్తానికి జంకుతూనే ఆయన సిఎస్ఐఆర్ వారికి అప్పజెప్పాడు. సరే, మీరు తయారు చేయగలిగితే మీరు తయారు చేయండి అని. పూనాలో సీడాక్ అనే సిఎస్ఐఆర్ యొక్క అనుబంధ సంస్థ ఒకటి ఉంది. మీరు సూపర్ కంప్యూటర్ తయారు చేయండి అని వారికి అప్పజెప్పారు. సీడాక్ శాస్త్రజ్ఞులు రాత్రింబవళ్లూ కష్టపడి 3 ఏళ్లలో సూపర్ కంప్యూటర్ తయారు చేశారు. భారతదేశంలో తయారైన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం నేటికీ సగర్వంగా పనిచేస్తూ ఉంది. టెలివిజన్లో కళ్లకు కట్టినట్లుగా వాతావరణ స్థితిగతులను గురించి వివరిస్తూ ఉంటారు కదా, అది 100కి 100 మన దేశంలో తయారు చేయబడిన పరం చేస్తున్న పని. ఇప్పుడు కేవలం పరం మాత్రమే కాదు, నేను ఈ మధ్యనే 14వ తేదీన పూనాకు వెళ్లాను. వారితో ఫోన్లో మాట్లాడితే తెలిసినదేమిటంటే పరం కంటే అత్యాధునికమైన 3 క్రొత్త సూపర్ కంప్యూటర్లు తయారు చేయబడి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం అవి తమ పనిని ప్రారంభిస్తాయి. దాని సామర్థ్యమెంత అని నేనడిగాను. అమెరికాలోని ఏ కంపెనీ తయారు చేసిన సూపర్ కంప్యూటర్ సామర్థ్యం కన్నా ఇది తక్కువేమీ కాదు అని వారు చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం ఆధునికమైన సూపర్ కంప్యూటర్ 64,000 మెగాబైట్ల సామర్థ్యం కలిగినది. దానిని మన వాళ్లు 3 ఏళ్లలో తయారు చేశారు. మీరు తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది. అదే సిఎస్ఐఆర్ యొక్క మరొక అనుబంధ సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అక్కడి శాస్త్రజ్ఞులు రాత్రింబవళ్లు శ్రమించి క్రయోజెనిక్ ఇంజన్ను తయారు చేశారు. బహుశా ఈ డిసెంబర్ నెలాఖరుకు భారతదేశంలో క్రయోజెనిక్ ఇంజన్ కూడా తయారైందన్న వార్త మీకు తెలుస్తుంది. కాబట్టి టెక్నాలజీ ఎప్పుడూ అక్కడి నుంచి రాదు. ప్రతి దేశమూ తమ టెక్నాలజీని తామే అభివృద్ధి చేసుకోవలసి ఉంటుంది. ఇది విశ్వవ్యాప్తంగా అందరూ అంగీకరించవలసిన కఠోర సత్యం. ఎందుకంటే నేడు ప్రపంచంలో టెక్నాలజీయే అన్నిటికంటే బలీయమైన ఆయుధం. అందుకే ఏ దేశమూ మరో దేశానికి తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వదు. వాళ్లకిక పనికిరాకుండా పోయిన టెక్నాలజీని మాత్రమే మీకిస్తారు వారు. అందుకే భారతదేశానికి ఐరోపా, అమెరికాకు చెందిన కంపెనీలు ఏవీ హైటెక్నాలజీ ఐటంలను ఇవ్వవు. ఏమిటి మీకిచ్చినది? దీన్ని గురించిన వాస్తవాలు మీకు చెబుతాను. భారతదేశానికి లిబరలైజేషన్ పేరుతో గత 5 ఏళ్లలో ట్రాన్స్ఫర్ చేయబడిన టెక్నాలజీ ఐరోపాలోని ఎన్నో దేశాల్లో నిషేధించబడింది. పూర్తిగా రిజెక్టెడ్ మరియు రిడండెంట్ టెక్నాలజీని తీసుకువచ్చి ఈ వాపీ నుంచి మెహసానా వరకు ఉన్న ప్రాంతమంతా ఉంది కదా గుజరాత్లో, అత్యధికంగా అక్కడే తీసుకువచ్చి పెట్టారు. ఆ టెక్నాలజీ యొక్క దుష్ప్రభావాన్ని రాబోయే 2-3 ఏళ్లలో మీరే చూస్తారు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ మొత్తం ప్రాంతంలో కనీసం 60 భోపాల్ను పోలిన దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ వాపీ నుంచి మెహసానా మధ్యలో రసాయన పరిశ్రమల రంగంలో భారతదేశంలోకి దిగుమతి చేయబడిన
సాంకేతిక పరిజ్ఞానం దారుణ విషపూరితమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఇది ఎందుకొచ్చింది? ఈ విషయాన్ని గ్రహించండి. నా దగ్గర లారెన్స్ సమర్స్ వ్రాసిన లేఖ ఉంది. లారెన్స్ సమర్స్ అమెరికాలో గొప్ప పేరున్న అర్థశాస్త్ర నిపుణుడు. ఆయనకు ఆర్థిక శాస్త్రానికి సంబంధించి గొప్ప జ్ఞానముంది అని నేనైతే భావించను. అయితే అందరిలోనూ ఆయనకా పేరుంది. ఆయన ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షుడిగా పనిచేశాడు. లారెన్స్ సమర్స్ వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఇతర అధికారులకు ఒక లేఖ వ్రాశాడు. అది పొరపాటున బయటికొచ్చింది. దాని ఫోటోకాపీ నా దగ్గరుంది. అందులో ఏం వ్రాశాడు? ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా లారెన్స్ సమర్స్ అందులో వ్రాశాడు, మనము ఈ లిబరలైజేషన్ ద్వారా పూర్తి లబ్ధి పొందుతూ, లిబరలైజేషన్ అని బ్రాకెట్లో ఇండియా అని వ్రాశాడు. కాబట్టి భారతదేశంలోని లిబరలైజేషన్ వంకతో మనము ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ యొక్క హజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ, అంటే అభివృద్ధి చెందిన దేశాలలో ప్రమాదకర వ్యర్థాలతో కూడిన రసాయన పరిశ్రమలన్నింటినీ భారతదేశానికి బదిలీ చేయాలి. ఎందుకు చేయాలి? దీనికి సమాధానం అతనా క్రింది పారాగ్రాఫ్లోనే వ్రాశాడు. భారతదేశంలో ఒక చనిపోయిన వ్యక్తి యొక్క విలువ అమెరికాలో చనిపోయిన వ్యక్తి యొక్క విలువ కంటే చాలా తక్కువ. అంటే మీరు అమెరికా ప్రయోగశాలలో ఎలుకల వంటివారు, అక్కడి లాబొరేటరీలోని గిన్నీపిగ్స్ వంటివారు. ఇలా తను అభివృద్ధి చెందిన దేశాలలోని హజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఏ పేరుతో? లిబరలైజేషన్ పేరుతో. ఇలా వారు లబ్ధి పొందడానికే భారతదేశంలో ఈ తతంగమంతా కొనసాగుతూ ఉంది. లిబరలైజేషన్ పేరుతో ఎటువంటి ఒప్పందాల మీద సంతకాలు చేయబడ్డాయంటే మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమెరికాకు చెందిన కంపెనీ ఒకటుంది, పెప్సీకోలా. పెప్సీకోలాతో భారత ప్రభుత్వం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దానిననుసరించి పెప్సీకోలా ప్రతి సంవత్సరం అమెరికా నుంచి 10,000 మెట్రిక్ టన్నుల కెమికల్ వేస్ట్ను తీసుకువచ్చి భారతదేశంలో డంప్ చేస్తుంది. ఇది లిబరలైజేషన్. గత 2 సంవత్సరాలుగా ఈ డంపింగ్ కొనసాగుతూ ఉంది. మొట్టమొదటగా పెప్సీకోలా మద్రాసు సమీపంలోని ఒక గ్రామంలో డంపింగ్ చేసింది. ఇక ఈ సంవత్సరం పెప్సీకోలా ఆ కెమికల్ వేస్ట్ను కేరళ సమీపంలో ఒక ప్రాంతముంది, వైపీన్. వైపీన్ ఒక అందమైన ద్వీపం. నేనొకసారి వెళ్ళాను. ఎంతటి మనోహరమైన ద్వీపమంటే ఒకసారి వెళితే మళ్లీ తిరిగి రాబుద్ధి కాదు. ఇప్పుడా వైపీన్ ద్వీపంలో అమెరికా నుంచి తేబడిన 10,000 మెట్రిక్ టన్నుల చెత్త, వేస్ట్ డంప్ చేయబడుతూ ఉంది. పెప్సీకోలా ఈ పనిని చేస్తూ ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది అంటే మన దేశంలో లిబరలైజేషన్ జరుగుతూ ఉంది, గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ఇలా ఒకటి కాదు, వందలాది ఒప్పందాలపై సంతకాలు చేయబడ్డాయి కెనడియన్ కంపెనీలతో, ఆస్ట్రేలియన్ కంపెనీలతో, అమెరికన్ కంపెనీలతో, న్యూజిలాండ్ కంపెనీలతో. ఇక కెనడాకు చెందిన ఒక కంపెనీతో ఎటువంటి అగ్రిమెంట్ సైన్ చేయబడిందంటే దానిపై మేము పిటిషన్ వేశాం. అగ్రిమెంట్ ఏమిటంటే కెనడాకు చెందిన ఆ కంపెనీ తన అటామిక్ వేస్ట్ను తీసుకువచ్చి భారతదేశంలో డంప్ చేస్తుంది. నిజానికి ఈ కంపెనీ మొదట బంగ్లాదేశ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నించింది. బంగ్లాదేశ్ వారు కూడా ఎంతో జాగరూకతతో ఇంతకీ వీరు ఏమి డంప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నది పరిశీలించారు. ఎప్పుడైతే వారు తెచ్చి పడవేయాలనుకున్నది అటామిక్ వేస్ట్ అని వారికర్థమైందో వారందుకు అంగీకరించలేదు. అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అంగీకరించినటువంటి ఒప్పందాన్ని మన భారత ప్రభుత్వం అంగీకరించింది కెనడాకు చెందిన కంపెనీతో. ఇటువంటి వందలాది ఒప్పందాలపై సంతకాలు చేయబడ్డాయి. దానితో ప్రతి ఏటా వేలాది మెట్రిక్ టన్నుల ప్రమాదకర వ్యర్థాలు భారతదేశంలో డంప్ చేయబడుతూ ఉంటాయి. అటువంటి ఒక చారిత్రికమైన ఒప్పందానికి చెందిన దస్తావేజుల కాపీ నా దగ్గర ఉంది. హాలెండ్కు చెందిన కంపెనీ ఒకటుంది, సెజ్వాన్ వివి. దానితో మన్మోహన్ సింగ్ ఒక ఒప్పందంపై సంతకం చేశాడు. ఏమిటా ఒప్పందం? హాలెండ్లోని పందుల మలం 1,000,000 టన్నులు ప్రతి ఏడూ భారతదేశంలో డంప్ చేయబడుతుంది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు మన్మోహన్ సింగ్. దానికి సంబంధించిన దస్తావేజులు నా దగ్గరున్నాయి. ఎందుకు చేశాడిలా? ఇందుకు ఆయన చూపించే హేతువేమిటి? ఆయన చూపించే హేతువేమిటంటే హాలెండ్లోని పందుల మలము ఎంతో నాణ్యమైనది. ఎందుకది మంచి క్వాలిటీకి చెందినది? ఈ ప్రశ్న మేము వేసినప్పుడు దానికి సమాధానంగా ఆయన ఢిల్లీలోని ఒక మీటింగ్లో చెప్పారు, మనము హాలెండ్లోని పందుల మలాన్ని మన దేశంలో డంప్ చేయడానికి అనుమతించడానికి వెనుక కారణం అది ఎంతో ఉన్నతమైన నాణ్యమైన మలం.
ఎందుకది మంచి క్వాలిటీకి చెందినది అంటే ఆయనిచ్చిన సమాధానం హాలండ్లోని పందులు సోయాబీన్లు తింటాయి. నేను ఆయనను తిరిగి ప్రశ్నించాను, ఇంతకీ ఈ సోయాబీన్ వెళ్లేదెక్కడి నుంచి? మన దేశం నుంచి వెళుతుంది. మన దేశంలో ఎక్కడి నుంచి వెళుతుంది? మధ్యప్రదేశ్ నుంచి. మీకు తెలుసా, మన దేశంలో మధ్యప్రదేశ్ని సోయాబీన్ ఉత్పత్తి చేసే బెల్ట్గా తయారుచేశారు. ఇదే గ్లోబలైజేషన్ వలలో పడి. దానితో ఏం జరుగుతోంది? సోయాబీన్ కోసం వేలాది హెక్టార్ల పంట పొలాలు నాశనం చేయబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెప్పేదేమిటంటే, మీరు 10 ఏళ్లపాటు సోయాబీన్ను పండిస్తే 11వ ఏట ఆ భూమి మరేమి పండించడానికి పనికిరాదు, అది బంజరు భూమిగా తయారవుతుంది. అందుకే ఐరోపాలో దేశాలు సోయాబీన్ను ఉత్పత్తి చేయవు. ఐరోపా దేశాలు సోయాబీన్ని ఉత్పత్తి చేయనప్పటికీ హాలెండ్లో మాత్రం పందుల పెంపకం విరివిగా జరుగుతుంది. నేను హాలెండ్లో చూశాను, అక్కడ పెద్ద పెద్ద పాకలుంటాయి పందుల కోసం. మన దగ్గర ఆవుల కోసం పాకలున్నట్లుగా అక్కడ పెద్ద పెద్ద పాకలు పందుల కోసం ఏర్పాటు చేయబడి ఉంటాయి. పందుల పెంపకం ఎందుకు? మాంసం కోసం. పంది మాంసం రుచికరంగా ఉండాలంటే అవి సోయాబీన్ తినాలి. అయితే హాలెండ్ ప్రభుత్వం తమ దేశంలోని పంట పొలాల్లో సోయాబీన్ ఉత్పత్తి చేయడానికి అంగీకరించదు. అందుకుగాను అవి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాబట్టి ఇక్కడ పండించబడిన సోయాబీన్ అక్కడికి తీసుకువెళ్లబడుతుంది, అక్కడ పందులు తింటాయి. అవి విడిచిన మలాన్ని తిరిగి తీసుకువచ్చి మన దేశంలో పడేస్తారు. ఇలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నది భారతదేశంలోనే ఉత్తమ ఆర్థిక మంత్రిగా బహుమతి పొందిన వ్యక్తి. బహుశా ఆయన బుర్రలో కూడా ఆ మలమే నిండి ఉందో ఏమో. దీనికోసమని మేము కోర్టును ఆశ్రయిస్తే ఇక మన్మోహన్ సింగ్కు తాను సమాధానం చెప్పడం కష్టమన్న విషయం అర్థమైనట్లుంది. చివరికి కోర్టు నోటీసు జారీ చేసింది. ప్రజాప్రయోజనం పేరుతో మేము అర్జీ పెట్టుకున్నాం. దానితో ఒత్తిడికి లోనైన మన్మోహన్ సింగ్ తరువాతి కాలంలో ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతో ఇటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయబడుతూ ఉంటాయి మన దేశంలో. ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయబడుతున్నాయి, వాటి పరిణామాలెలా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలించడానికిగానూ ఏ విధమైన మానిటరింగ్ కమిటీ ఈ దేశంలో ఏర్పాటు చేయబడలేదు. ఇక సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ పేరుతో జరిగిన ఒప్పందాలన్నీ పనికిరాని, తిరస్కరించబడిన సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవే. ఇక టెక్నాలజీ ఎలా వస్తుంది అన్న విషయానికి ఒక స్పష్టమైన ఉదాహరణ నేను మీకు చెబుతాను. భారతదేశంలోకి ఒక కంపెనీ వచ్చింది. దాని పేరు కెల్వినేటర్. అమెరికాకు చెందిన బహుళజాతీయ పరిశ్రమ. రెఫ్రిజిరేటర్ తయారు చేయడానికని మన దేశానికి వచ్చింది. ఎందుకొచ్చింది? భారతీయులకు చల్లటి నీళ్లు త్రాగించాలి అని వాళ్ల హృదయంలో కరుణ పొంగుకొచ్చిందా? నిజానికి ఐరోపాలో వారి మార్కెటింగ్ పూర్తిగా ముగిసింది. అమెరికాలో కూడా. ఎందుకలా జరిగింది? అమెరికాలోనూ ఐరోపా దేశాలలోనూ బహిర్గతమవుతున్న క్లోరోఫ్లోరోకార్బన్ వాయువుల వల్ల ఎన్నో సమస్యలొచ్చిపడ్డాయి. ముఖ్యంగా నార్డిక్ కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్ పైన, అంటే ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతానికి చెందిన దేశాలపై ఈ సిఎఫ్సి ఎమిషన్ ప్రభావం తీవ్రంగా పడింది. ఈ మొత్తం రిఫ్రిజిరేషన్ టెక్నాలజీలో సిఎఫ్సి వాయువులు దారుణంగా బహిర్గతమవుతూ ఉంటాయి. ఈ సిఎఫ్సి ఎమిషన్ వల్ల ఏమవుతుంది? మన వాతావరణంలో ఓజోన్ ఉంటుంది. ఈ ఓజోన్ మనకు ఎంతో అవసరమైనది. వాతావరణంలో ఓజోన్ లేకపోతే మనము జీవించి ఉండలేము. ఎందుకంటే సూర్యకిరణాలలో అల్ట్రావయలెట్ రేస్ ఉంటాయి, అతినీలలోహిత కిరణాలు. అవి ఎంత భయంకరమైనవంటే అవి మీ చర్మంపై నేరుగా ప్రసరిస్తే మీ చర్మం కాలిపోతుంది. స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ల సాంకేతిక పరిజ్ఞానం యొక్క దారుణమైన దుష్పరిణామమేమిటంటే సిఎఫ్సి ఉద్గారాలు బాగా పెరిగాయి. అవి ఎంతగా పెరిగిపోయాయంటే నార్డిక్ కంట్రీస్ పైన ఓజోన్ పొరలో ఒక పెద్ద చిల్లు పడింది. దానితో ఏం జరిగింది? వేడిమి పెరిగింది. వేడిమి పెరగడంతోటే మంచు కరగడం మొదలైంది. మీకు తెలుసు కదా, మొత్తం ఐరోపా దేశాల్లో 4/3 వంతులు మంచే కప్పబడి ఉంటుంది. దీనివల్ల మంచు ఎక్కువగా కరగడం మొదలైంది. దానితో నదుల్లో నీటిమట్టం బాగా పెరిగింది. వరదలొచ్చాయి. మీకు తెలుసు కదా, ఏడాది క్రితం లాసెంజలిస్లో వరదొచ్చింది. దానితో నగరం మొత్తంపై దాని ప్రభావం పడింది. విపత్తుల నుంచి సంరక్షించుకోవడానికి గొప్ప వ్యవస్థ కలిగినదిగా చెప్పుకునే అమెరికా ఏమీ చెయ్యలేకపోయింది. ఈ స్థాయిలో ప్రమాదం సంభవించడానికి కారణమేమై ఉంటుంది అని వారు పరిశీలిస్తే వారికి తెలిసినదేమిటంటే వేడిమి బాగా పెరిగింది. ఆ కారణంగా మంచు ఎక్కువగా కరుగుతూ ఉంది. గ్లేషియర్స్, హిమనదాలు కరుగుతూ ఉన్నాయి. నదుల్లో నీటిమట్టం పెరుగుతూ ఉంది. ఎందుకు పెరిగింది అంటే కార్బన్ ఎమిషన్ ఉంది, సిఎఫ్సి ఎమిషన్ ఉంది.
ఇవి రెండూ ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నాయి. దానితో ఈ దేశాలన్నీ భయంతో గజగజ వణికాయి. ఆ భయం కారణంగా గొప్ప దేశాలుగా పరిగణించబడే ఈ 12-13 దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. క్రమక్రమంగా మనము సిఎఫ్సి వాయువుల ఎమిషన్ను అరికట్టుతూ వెళ్లాలి. 2000 సంవత్సరం నాటికి మనం పూర్తిగా నిరోధించాలి. కార్బన్ ఎమిషన్ని కూడా అంతం చేద్దాం, సిఎఫ్సి ఎమిషన్ని కూడా అంతం చేద్దాం. మరి సిఎఫ్సి ఎమిషన్తో కూడిన ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమస్యొచ్చి పడింది. దానితో ఒకరన్నారు, దాన్ని తీసుకువెళ్లి భారతదేశంలో పడేయండి, చాలా మంచి దేశం. ఇక కెల్వినేటర్ వాళ్లు మన దగ్గరికొచ్చారు. ఇక్కడికి వచ్చి వ్యాపార ప్రకటనలు ప్రారంభించారు. రెఫ్రిజిరేటర్ ఇంటికి గౌరవం, రెఫ్రిజిరేటర్ లేకుంటే ఇంటికి విలువే లేదు. భారతదేశంలోని మూర్ఖులు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, ఈ రెఫ్రిజిరేటర్ మనకెందుకసలు అని. ఐరోపాలోనూ, నార్డిక్ దేశాలలోనూ, స్కాండినేవియన్ దేశాలలోనూ అసలీ రెఫ్రిజిరేషన్ వ్యవస్థ ఎందుకొచ్చింది? సరళమైన సమాధానమేమిటంటే, ఆ ప్రాంతం పొడిబారి ఉండడం వల్ల అక్కడ ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. పైగా అక్కడ తరతరాలుగా వారి అలవాట్లు కూడా వారంలో ఒకరోజు మాత్రమే వంట చేయడం. నేను ఐరోపాలో ఉన్నప్పుడు చూశాను, వారు కేవలం శుక్రవారం పూట మాత్రమే వంట చేస్తారు. దానిని ఫ్రీజర్లో ఉంచి తక్కిన రోజులలో కొద్దికొద్దిగా తీసుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే వారికి రోజూ వేడివేడిగా వండుకోవడానికి సమయమే లేదు. పైగా కాయగూరలు రోజూ దొరకవు. నేను ఫ్రాన్స్లో ఉన్నప్పుడు బీన్స్ కావాలంటే కేవలం వారంలో ఒకే రోజు దొరికేవి. అది ఇండియా నుంచి అక్కడ దిగుమతి అయిన తరువాతనే. కాలీఫ్లవర్ కావాలంటే వారంలో ఒక్కరోజే. కాబట్టి వారమంతా కాయగూరలు దొరకవు. కాయగూరలు కావాలంటే ఇక్కడి నుంచైనా వెళ్ళాలి, లేదు లాటిన్ అమెరికా నుంచి కానీ ఆఫ్రికా నుంచి కానీ రావాలి. పళ్ళు కూడా ఆఫ్రికా నుంచి పెద్ద మోతాదులో అక్కడికి వెళతాయి. అక్కడ ఏమి జరుగుతుంది? ఎవరైతే మొదటే వచ్చి ఎక్కువగా కొనుక్కుంటారో వారే వాటిని నిల్వ ఉంచుకుని తింటూ ఉంటారు. తక్కిన వారికి అవి దొరకవు. అందుకే వారికి రెఫ్రిజిరేటర్ ఎంతో అవసరం, పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి. వారంలో 1-2 రోజులు మాత్రమే కాయగూరలు దొరుకుతాయి గనుక, వారానికి ఒకరోజు మాత్రమే వంట చేస్తారు గనుక, వారు వండిన దానిని, కాయగూరలను నిల్వ ఉంచుకోవడానికి రెఫ్రిజిరేటర్ను ఉపయోగించడం తప్పనిసరి. రెఫ్రిజిరేషన్కు సంబంధించిన సైద్ధాంతికత మనకూ తెలుసు. ఆ సైద్ధాంతికత విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసు. సిద్ధాంతాలు ఎప్పుడూ విశ్వవ్యాప్తమై ఉంటాయి, సాంకేతికత మాత్రమే స్థానికమై ఉంటుంది. థీరీ యూనివర్సల్ అయి ఉంటుంది, టెక్నాలజీ లోకల్ అయి ఉంటుంది. అలా ఆ థీరీస్ మనకూ తెలుసు. భారతదేశంలో రెఫ్రిజిరేషన్ యొక్క సైద్ధాంతికత గత 500-600 సంవత్సరాలుగా వాడకంలో ఉంది. అది మనకు తెలియనిది కాదు. అయినా మనం రెఫ్రిజిరేటర్ తయారు చేయలేదు. ఎందుకు తయారు చేయలేదు? మనకు అవసరం లేదు గనుక. ఎందుకు మనకు అవసరం లేదు? మన దేశంలో ప్రతిరోజూ ఉదయమూ తాజా కూరగాయలు దొరుకుతాయి, సాయంత్రమూ తాజా కూరగాయలు దొరుకుతాయి. ఇక నేనుండే నగరంలో అయితే 3 సార్లు దొరుకుతాయి రోజుకి. ఉదయం పూట వేరుగా దొరుకుతాయి, మధ్యాహ్నం వేరుగా దొరుకుతాయి, సాయంత్రానికి వేరుగా దొరుకుతాయి. మరొక అద్భుతమైన వ్యవస్థ ఇక్కడుంది. ప్రతిరోజూ మా అమ్మ వేడివేడి రొట్టెలు వేసి నాకు తినిపిస్తూ ఉంటుంది. ఐరోపాలో ఏ తల్లి తన బిడ్డకు వేడివేడి రొట్టెలు వేసి తినిపించదు. వారికి రొట్టెలు తయారు చేయడం తెలియదు కూడా. అది వారి సమస్య గనుక వారు రెఫ్రిజిరేటర్ను ఉపయోగించడం జరిగింది. మనకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఉచ్చులో ఇరుక్కుని నేడు మనమూ దాన్ని తీసుకువచ్చి మన ఇళ్లలో పెట్టుకుంటున్నాం. కాబట్టి జరిగేదేమిటంటే, సాంకేతిక పరిజ్ఞానం మీకు అవసరం లేనప్పటికీ దానిని బలవంతంగా మీకు అవసరమని చిత్రీకరించడం జరుగుతుంది. అలా వారు రెఫ్రిజిరేటర్ మీకు కావలసిన నిత్యావసర వస్తువు అన్నట్లుగా మీకు పరిచయం చేశారు. ఎందుకంటే వారు రెఫ్రిజిరేటర్ను మీ దగ్గర డంప్ చేయవలసిన అవసరం వచ్చింది గనుక. వారు తమ దేశాలలో సిఎఫ్సి ఎమిషన్ సమస్య నుంచి విముక్తి పొందాలి. దానితో వారికి పనికిరాకుండా పోయిన ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చి మీ దగ్గర పడవేశారు. మరి అటువంటి పనికిమాలిన వస్తువును అమ్మడమెలా? అందుకోసం భారీ స్థాయిలో వారు వ్యాపార ప్రకటనలిచ్చారు. ఆ వ్యాపార ప్రకటనలు ప్రతి వ్యక్తిని రెచ్చగొడుతూ ఉంటాయి. ఎలా ప్రేరేపిస్తూ ఉంటాయి? మీ ఇంట్లో రెఫ్రిజిరేటర్ లేదు అంటే ఇక మీ ఇంటికి విలువే లేదు. ఎవరైనా రాత్రింబవళ్ళూ ఇదే విషయాన్ని రెచ్చగొడుతూ ఉంటే, మీ ఇంట్లో రెఫ్రిజిరేటర్ లేకపోతే మీ ఇల్లెందుకు పనికిరాదు, రెఫ్రిజిరేటర్ లేకపోతే మీ ఇల్లు చెత్తతో సమానం అని రొదపెడుతూ ఉంటే, ఇక మీ ఇంటి గౌరవాన్ని పెంచుకోవడానికి మీరు ఏదో ఒకరోజు రెఫ్రిజిరేటర్ తీసుకునే వస్తారు. ఎందుకంటే రోజూ అదే గోల. ఇలా మన ఇళ్లకి తీసుకువచ్చాం, ఇప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించాలో మనకర్థం కాదు.
ఎందుకంటే ఆ సాంకేతిక పరిజ్ఞానమే భారతదేశానికి చెందినది కాదు, అది ఐరోపాకు చెందినది. సైద్ధాంతికత భారతదేశంలోనూ ఐరోపాలోనూ ఒకటే, కాని దాని యొక్క సాంకేతిక వ్యక్తీకరణ ఐరోపాకు భారతదేశానికి సమంగా ఉండదు. వారి అవసరానికి అనుగుణంగా వారు తయారు చేసుకున్నారు, మనకి అవసరం లేదు గనుక మనము తయారు చేసుకోలేదు. ఇప్పుడు మన ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చింది, ఇక మన ఇల్లు ఎలా మారుతుందో చూడండి. నేను చూశాను, ఎవరెవరి ఇళ్లకు రిఫ్రిజిరేటర్ వచ్చిందో వారు దానికనుగుణంగా తమ ఇళ్లను రీస్ట్రక్చర్ చేశారు, జీవన విధానాన్ని దానికనుగుణంగా మార్చారు. ఎలా మార్చారు? వారు ప్రతిరోజూ తాజా కూరగాయలు కొనుక్కునేవారు, అటువంటివారు ఒకేసారి 10 కిలోల కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ నిండాలి కదా. అలా తీసుకొచ్చి నింపడం మొదలుపెట్టారు. అలా క్రమక్రమంగా మన దేశంలో ఏనాటినుంచో లభిస్తూ ఉన్న స్వచ్ఛమైన శుద్ధమైన కుండలోని నీటిని కాదని ప్లాస్టిక్ సీసాలలో నీటిని నింపి ఫ్రిడ్జులలో ఉంచడం మొదలుపెట్టారు. కుండను కాదని ప్లాస్టిక్ సీసాలలో నీటిని నింపి రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచేవారు నిజంగా మూర్ఖులు. లోకంలోనే అత్యంత పనికిమాలిన పదార్థం ప్లాస్టిక్. ఐరోపాలో ఎన్నో దేశాలలో ప్లాస్టిక్ను పూర్తిగా బ్యాన్ చేయనున్నారు. జపాన్ దేశమైతే మొదటే దానిని నిషేధించింది. గత 5-6 ఏళ్లుగా జపాన్లో ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. జపాన్లో ఒక నియమమేమిటంటే, ఏ విధమైన ఆహార పదార్థాన్ని ప్లాస్టిక్ సంచులలో ప్యాకింగ్ చేయకూడదు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మనమేం చేశాం? మనం ఫ్రిడ్జ్ను తీసుకువచ్చాం. ఫ్రిడ్జ్ను ఎలా ఉపయోగించాలో తెలియదు, దానితో నీళ్లని అందులో ఉంచడానికని ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడెవరైనా అతిథులొస్తే నేరుగా ఆ ప్లాస్టిక్ డబ్బానే వారి చేతికందించడం, ఒక గ్లాసులో నీళ్లు పోసి వారికివ్వడం కాదు, నేరుగా ప్లాస్టిక్ సీసానే వారికివ్వడం. ఎందుకంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్లు వారికి తెలియాలి కదా. గ్లాసులో పోసి తీసుకువెళితే వారు కుండలో నీళ్లనుకుంటారేమో. వారికి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్లు తెలియాలంటే మనము నేరుగా సీసానే వారికందించాలి. ఇక ప్రపంచమంతటా శాస్త్రజ్ఞులుగాని వైద్య విజ్ఞానానికి చెందిన నిపుణులుగాని చెప్పేది ఒకటే, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచబడిన నీరు చేసే పని ఒక్కటే, అది మలబద్ధకాన్ని పెంచడం. ఐరోపాలోనూ అమెరికాలోనూ నేను ఉన్నంతకాలంలో చూశాను, అక్కడ ప్రతి 3 ఒకరు మలబద్ధకంతో బాధపడే రోగులే. ఇక ఈ మధ్య వారి సంఖ్యకు సంబంధించిన గణాంకాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఐరోపా దేశాల్లో 90% జనాభా మలబద్ధకం బారిన పడి బాధపడుతున్నారు. అది ఎంత దారుణంగా ఉండేదంటే, నేనక్కడ ఉన్నప్పుడు గమనించేవాణ్ణి, 4 రోజులైనా 5 రోజులైనా వాళ్లకు మలవిసర్జన అయ్యేది కాదు. ఒకసారి డాక్టర్ జుకర్సన్ అనే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ఎంతో పేరున్న డాక్టర్. మీ దేశంలో కాన్స్టిపేషన్ ఇంతగా ప్రబలి ఉండడానికి కారణమేమిటి అంటే, అందుకాయన దీనికి సమాధానం ఎంతో సింపుల్. ఇక్కడ అందరూ ఫ్రిడ్జ్లో నీరు మాత్రమే తాగుతారు. పైగా ఐస్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారంటే, కొద్దిపాటి నీళ్లలో 4 వంతులు ఐస్ను వేస్తారు. పెప్సీ తాగాలన్నా కోక్ తాగాలన్నా అందులో 3 వంతులు ఐస్ ఉంటుంది, 1 వంతు మాత్రం ఆ సాఫ్ట్ డ్రింక్ కానీ లేదా హార్డ్ డ్రింక్ గానీ ఉంటుంది. ఐస్ను అంత ఎక్కువగా వాడతారు గనుకనే వారికి కాన్స్టిపేషన్. మరి మీ దగ్గరికొచ్చే రోగులకు మీరు ఏమని సలహా ఇస్తూ ఉంటారు అని నేనాయననడిగితే ఆయన చెప్పారు, నేను అందరికీ ఫ్రిడ్జ్లో నీళ్లు త్రాగడం మానివేయమని చెబుతుంటానన్నారు. పైగా వీలుంటే గోరువెచ్చని నీళ్లు త్రాగమని చెబుతుంటానన్నారు. నేనాయనతో చెప్పాను, భారతదేశంలో 1000 సంవత్సరాలుగా ఈ పరంపర కొనసాగుతూ ఉంది, గోరువెచ్చని నీరు త్రాగడం. మనకెందుకీ రిఫ్రిజిరేటర్లు? ఈ రోగాల కొంపటిని మనమెందుకు తెచ్చి నెత్తిన పెట్టుకోవడం?